అంతరాయ తిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణో వందే జగద్గురుం. శ్రీకృష్ణో వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. ఆత్మస్వరూపం ప్రతి వ్యక్తికి కూడా ధర్మము, అర్థము, కామము, మోక్షము. ధర్మం సరే చిన్నప్పుడు నేర్చుకోవాలి, నేర్చుకున్న వాళ్ళు నేర్చుకుంటారు. అర్ధకామములు సాధించాలి. సుమారుగా 45, 50 ఏళ్ల వరకు చక్కగా గృహస్థాశ్రమంలో ఇవన్నీ సాధించవచ్చు. ఇక మిగిలినది ఏంటంటే మోక్షం. మోక్షం అనే దానికి అర్థం ఏంటి అంటే విడుదల అవ్వడం. దేని నుంచి విడుదల అవ్వాలి? ఈ బంధముల నుంచి విడుదల అవ్వాలి. బంధములు అంటే ఏంటి? మనం కట్టిపడేశారా ఎవరైనా? ఏమీ లేదు కదా, మనం ఎవరూ కట్టిపడేయలేదు. మనము పెంచుకుంటున్నటువంటి బంధాలు. పుట్టక ముందు మనం ఎక్కడున్నాం? తల్లి కడుపులో. అప్పుడు మనకు ఎవరు తెలుసు? అత్త తెలుసా, మామ తెలుసా, స్నేహితులు తెలుసా, బంధువులు తెలుసా, ఇంకెవరు తెలుసు? లేదు, ఆ సమయం లోపల నాకు ఆలోచనలు ఉంటాయా? మనస్సు అసలు వికసించి ఉండదు, ఆలోచనలే లేవు. బుద్ధి అది లేదు. మరి ఏ రకమైనటువంటి సంబంధాలు లేనటువంటి స్థితి అంటే నేను ఒరిజినల్ గా మోక్ష స్వరూపుడనే, ఒరిజినల్ గా బంధములు లేనటువంటి వ్యక్తినే. ఎప్పుడైతే భూమి మీదకి వచ్చానో అందరూ చుట్టూరా ఉన్న వాళ్ళందరూ కూడా నన్ను మాట్లాడుతూ నాకు ఒక పేరు పెట్టారు. నా రూపం గ్రాడ్యువల్ గా మారుతూ నేను అందరినీ గుర్తించే స్థాయికి వచ్చింది. అప్పుడు మెల్లగా ఒక కొన్నాళ్ళు అయిన తర్వాత శ్రీనివాస్ ఎవరు అంటే నేను అని అప్పుడు అయింది. అప్పటి నుంచి నేను అనేటటువంటి భావన ప్రారంభమైంది. ప్రేమ, తల్లి తండ్రి, ఈ ప్రేమ, ఆ ప్రేమ నాకే కావాలి. అది అసూయలోకి దిగుతుంది, కోపంలోకి దిగుతుంది, రాగం ఏర్పడుతుంది, ద్వేషం ఏర్పడుతుంది. ఇవన్నీ మనకు అమాయకత్వంగా అనిపించినప్పటికీ కూడా చిన్న పిల్లలుగా ఉన్నప్పటి నుంచే మనకు మాత్సర్యం అంటే అసూయ అనేటటువంటిది ఏర్పడడం మనం చూస్తూ ఉంటాం. ఇది అందరిలో ఉండదే, మనకేం కొత్త కాదు. 2 పిల్లలు ఉన్న ప్రతి ఇంట్లోపల చిన్నప్పుడు చాలా గొడవలు అయ్యే ఉంటాయి. కాబట్టి ఏమవుతుందంటే రాగం గాని, ద్వేషం గాని, మాత్సర్యం గాని ఇవన్నీ కూడా ఇంట్లోనే ప్రారంభం అవుతాయి. ఇక స్కూల్కి వెళ్తాం. స్కూల్కి వెళ్ళేసరికి మళ్ళీ మనసు మారుతూ ఉంటుంది. అక్కడ మళ్ళీ మనకు కొత్త వ్యక్తులు పరిచయం అవుతూ ఉంటారు. అక్కడ మనకు ఫస్ట్ ర్యాంక్ వచ్చేనేమో మదము, లాస్ట్ ర్యాంక్ వస్తేనేమో అసూయ. ఇలా మనం పెంచుకుంటూ పోతాం. మన వస్తువులని వేరే వాళ్ళకి ఇవ్వాలి అంటే ఆ బాధ, లోభం అనేది విపరీతమైనటువంటి లోభం. ఈ లోభాన్ని పెంచుకుంటూ ఉంటాం. ఈ విధంగా ఏంటంటే మనము అన్ని రకాల చెడు అలవాట్లు ఒకేసారిగా చేసుకుంటూ ఉంటాం. అంటే మెల్లమెల్లగా ఈ ఒకే జన్మ లోపల మనకు తెలియకుండానే అన్ని చేసుకుంటూ ఉంటాం. తర్వాత స్కూల్ నుంచి కాలేజ్ వస్తాము. ఆ తర్వాత ఇక మన లోపల డిప్రెషన్ అంటే కొత్త భావాలు, ఆత్మ న్యూనత అంటారు, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ఇవన్నీ వస్తూ ఏమైపోతుంది? ఇక బంధువులు, ఇవాళ మనతోని ప్రేమగా ఉన్నటువంటి బంధువులతోని రేపు మనకు గొడవలయ్యే అవకాశం ఉంది. సొంత అన్నదమ్ములు, అక్క చెల్లెలు కొట్లాడుకునేటటువంటి అవకాశం ఉంది. ఇదే విధంగా ఏమవుతుంది? మనకు తెలిసినటువంటి ప్రతి వ్యక్తి మనకు దూరం అయిపోవడం కనిపిస్తూ ఉంటుంది. ఈ రోజు మిత్రుడు, రేపు శత్రువు, రేపటి శత్రువు, ఎల్లుండి మిత్రుడు. ఎవరు మిత్రులో ఎవరు శత్రువులో తెలిసే లోపల ఒక జీవితం అయిపోయింది. మళ్ళీ పెళ్లి, కొత్త బంధం, మళ్ళీ ఆ బంధం నుంచి మరిన్ని బంధాలు. ఈ విధంగా బంధముల మీద బంధములు మనం అలా ఏర్పరచుకుంటూ మనల్ని మనము దూరం చేసుకుంటున్నాం. నాకు నేనే దూరం అయ్యాను, నేను ఎవరిని అనేటటువంటి దానిపైన రకరకాల ముసుగులు మనం కప్పుకుంటున్నాం. ఈ ముసుగులు కప్పుకోవడం వల్ల ఏమవుతుంది? కొంతవరకు మన పిల్లల గురించినటువంటి ఆలోచన తప్పదు, అది మన బాధ్యత. అదేవిధంగా తల్లిదండ్రులు తప్పదు, మనకు ఆ బాధ్యత ఖచ్చితంగా ఉంది. అన్నిట్లోకి కూడా గొప్ప సేవ మనం ఇందాక తెలుసుకున్నది పితృపూజలు. మిగతావన్నీ నేను భయపడిన పెద్దగా. పితృపూజలు అనేసరికి అవి కర్మకాండలు అయినా కూడా ఇష్టంగా చేస్తాను. ఎందుకంటే ఏమో పితృదేవతలు, తల్లిదండ్రులకి ఏం రుణం ఉన్నామో తెలియదు కదా. సో కాబట్టి అది మనకు కొద్దిగా భయం వేస్తూ ఉంటుంది. సో తల్లిదండ్రులకు, తర్వాత మన పిల్లలకి మనం తప్పకుండా కూడా కొంత బాధ్యత ఉంది మన పైన, అది మాత్రం తప్పక తీర్చుకోవాలి. ఆ బాధ్యత తీర్చుకున్న తర్వాత ఇక మనకు బంధువులైతే ఏంటి, ఇంక ఎవరైతే ఏంటి. నిజం చెప్పాలంటే మనం ఎంతగానో ప్రేమించే పిల్లలు కూడా మనకు దూరం అయిపోవడం మనం చూస్తూ ఉంటాం. ఎంతగానో ప్రేమించే పిల్లలు కూడా
మనం అత్యంత దారుణంగా హింసించడం చూస్తూ ఉంటాం. మనం ఎంతో బాగా ప్రేమించేటటువంటి పిల్లలు కూడా వాళ్ళ అత్తగారుల ముందు, వాళ్ళ మామగారుల ముందు మనల్ని ఇన్సల్ట్ చేయడము, మనల్ని తీసుకెళ్ళి వృద్ధాశ్రమాలలో చేయడము, ఇటువంటివన్నీ కూడా మీరు చుట్టుపక్కల ఎన్నో సార్లు చూస్తున్నవే. ఎవడికో తల్లి మీద కోపమొచ్చి 2 సార్లు పాకిస్తాన్ లోపల మానభంగం చేశాడట తల్లిని. ఆ తల్లి వెళ్లి కోర్ట్‌లో కేసేసిందన్నమాట. ఇంక ఇంతకంటే దారుణం ఏమైనా ఉందా? క్రూరాత్ములుగా తయారైపోతున్నారు జనాలు. తల్లిదండ్రులకు కూడా విలువనివ్వకుండా, విలువలనేటటువంటివి లేకుండా అత్యంత ఘోరంగా తయారైపోతున్నారు. రాక్షసులలాగా తయారైపోతున్నారు జనాలు. కాబట్టి ఏమైపోతుందంటే మనము పాపాలు, ఈ పాపాలు, పుణ్యాలు చాలా తక్కువ చేసుకుంటున్నాం. పాపాలు మాత్రం పుణ్యం చేయాలంటే మళ్ళీ మనం లిమిటేషన్స్ అడుగుతాం. ఇంత మాత్రం చేయొచ్చా? ఇంత మాత్రం చాలా? ఇంత మాత్రం చేస్తే ఓకేనా? ఇందాక నేను 4 పద్ధతులు చెప్పాను. ఆ 4 పద్ధతులు చెప్పినప్పుడు క్లియర్‌గా నేనేం చెప్పానంటే వీలైన ప్రతి ఒక్కరు మొదటి పద్ధతి చేయండి. లేకపోతే రెండో పద్ధతి. ఈవెన్ ఇప్పుడు మాకు సంధ్యావందనంలో కూడా ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతిలో గాయత్రి మంత్రం 11 సార్లు చేసుకుంటే సుమారుగా 20 నిమిషాలలో అయిపోతుంది. గాయత్రి మంత్రం గనక మనము 108 సార్లు చేస్తే 35 మినిట్స్ అట్లా పడుతుందన్నమాట. మెల్లగా చేసుకొని చక్కగా చేసుకుంటే 45 మినిట్స్ పడుతుంది. అక్కడ కూడా షార్ట్ కట్స్ ఉన్నాయి. షార్ట్ కట్ వచ్చిన తర్వాత ఏమవుతుంది? పెద్ద ప్రొసీజర్‌లో చేయాలనిపియదు. అదే విధంగా మనకు పుణ్యం తెచ్చుకునేటటువంటి పనులేమో చెయ్యము. కానీ మనకు మంచి జరగాలి. పాపం చేసుకుంటే ఎంతో కష్టాలు పడతాము. అది తెలిసి కూడా పాపాలు చేయడానికి ఏమి వెనకాడం. చెడు చేయడానికి ఏ విధమైనటువంటి వెనకాడం. ఎందుకంటే చెడు ఆకర్షిస్తూ ఉంటుంది. పాపములు చేయడానికి ఇష్టపడుతూ ఉంటాం. ఈ విధంగా పాపములు, పుణ్యములు, పాపములు, పుణ్యములు, పాపములు, పుణ్యములు, కొద్దిగా పుణ్యం, చాలా పాపం, కొద్దిగా పుణ్యం, చాలా పాపం. అలా చేసుకుంటూ ఏమవుతుందంటే వాటిని అనుభవించడానికి అనేక జన్మలు ఎత్తుతున్నాం. దానివల్ల ఏమైపోతుందంటే మన జీవితం లోపల మనం మార్పు తెచ్చుకోవాల్సినటువంటి అవకాశం దొరకడం లేదు మనకు. మనని మనం ఏదో ఒక సమయంలో నాతో నేను సమయాన్ని స్పెండ్ చేసుకోగలిగానా? నా కోసం నేను సమయాన్ని స్పెండ్ చేసుకోగలిగానా? నా గురించి నేను కొంత ఆలోచించుకోగలుగుతున్నానా? నా గురించి నేను ఆలోచించుకుంటానండి. చీరలు కొనుక్కుంటాను, లేకపోతే మంచి కార్ కొనుక్కుంటాను, బంగ్లా కొనుక్కుంటాను, బైక్ కొనుక్కుంటాను. అది కాదు నా గురించి నేను ఆలోచించడం అంటే. నేను ఎవరిని ఏం చేస్తున్నాను? ప్రతిరోజు రాత్రి ఇది చాలా సార్లు మనం తెలుసుకున్నాము. ఇది మహానుభావులు ఎంతో మంది చెప్పినటువంటిది. ప్రతిరోజు రాత్రి కూర్చొని ఆలోచించాలట. మనం ఈ రోజంతా ఏం చేశాము? అప్పుడు మనకేమైనా తెలుస్తుందనమాట. మనం మంచి చేశామా? చెడు చేశామా? అనేటటువంటిది మనకప్పుడు మాత్రమే తెలుస్తుంది. ఎందుకంటే మంచి చేయడం అనేటటువంటిది ఔట్ ఆఫ్ క్వెషన్. చాలా మంది కూడా నేను మంచి చేస్తున్నాను అనుకుంటారు. కానీ ఏమవుతుందంటే వాళ్ళకి సంబంధించినంత వరకు అది వారికి మంచి అనిపిస్తుంది. కానీ యాక్చువల్‌గా సమాజంలో అది ఎలా ఉందో వాళ్ళకి కూడా తెలియదు గదా! అవతల వాడు నిజాలు చెప్తే తప్పు. నేను నిజాలు చెప్తే పర్వాలేదు. అదేదో జోక్ ఉంది గదా! మీ ఆహ్, కొడుకెలా ఉన్నాడంటే, వాడుంతా వెధవ. వాడు ఎంతసేపు కూడా కోడలు కొంగు పట్టుకుని తిరుగుతూ ఉంటాడు. కోడలు చెప్పిన మాటే ఇది. అయ్యయ్యో! అవునా! మరి మీ కూతురు ఎలా ఉందంటే, మా కూతురు చాలా మంచిది. అల్లుడు మా కూతురు ఎవరో మాట్లాడుతున్నారండి. ఒకసారి మ్యూట్‌లో పెట్టుకోండి అందరూ ప్లీజ్. మా కూతురు మాత్రం చాలా మంచిదండి. చాలా అదృష్టం అండి. మా కూతురు మాత్రం మా అల్లుడు పాపం మా కూతురు ఎంత చెప్తే అంతే. మా కూతురు ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చుంటాడు. ఎక్కడ నించోమంటే అక్కడ నించుంటాడు. మొదటిది తప్పు కాదు. మొదటిది తప్పు. రెండవది తప్పు కాదు. మాకు కటింగ్ చేసే దగ్గర వ్యక్తి ఉన్నాడనమాట. ఎప్పుడు రెగ్యులర్‌గా ఒక సన్నీ అని ఒక అబ్బాయి చేస్తుండేవాడు. చేస్తుంటే అతనికి పెళ్లయింది. తర్వాత మళ్ళీ నేనెళ్తే అక్కడ ఇంకో అబ్బాయి ఉన్నాడు. సరే అతనితో మాట్లాడుతూ నేను ఇట్లా సన్నీ అని చూస్తున్నాను. అతను ఏడి అంటే, అతనా సార్ అతను వెళ్ళిపోయాడు సార్. ఎంతసేపు కూడా అమ్మా నాన్నని పట్టించుకోకుండా అత్తమామలు ఇంటి దగ్గరే ఉంటున్నాడు. అత్తమామలతోటే ఉంటున్నాడు. అంటే అరెరే! పాపం మరి ఎట్లా మరి నువ్వెవరు అంటే నేను వీళ్ళ అల్లుడిని. నువ్వేం చేస్తున్నావు అంటే సార్ ఇక్కడ పాపం వీళ్ళని అత్తమామల్ని చూసుకుంటున్నాను సార్ మంచిగా అన్నాడు. సో ఆ సన్నీ వాళ్ళ అత్తమామల్ని చూసుకుంటే అది తప్పు. తరువాత తన అత్తమామల ఇళ్లల్లో ఉండి మామదే దుకాణం నడిపిస్తే అది తప్పు గాదు. సో, ఈ విధంగా ఏమైందంటే మనం ప్రతిదానికి కూడా మనం చేసినది కరెక్టు అనేటటువంటి ఒక చెడు భావనలో ఉంటాం. మనం చేసింది కరెక్ట్ అనుకుంటూ ఉంటాం. కానీ నేనేమంటానంటే ప్రతిరోజు కూడా రాత్రి ఒక్క 5 నిమిషాల సమయాన్ని కేటాయించుకొని ఇప్పుడు నిన్న అందరికీ చెప్పాను ధ్యానం చేయమని జెప్పేసి చెప్పాను గదా! ఎంతమంది ధ్యానం చేస్తున్నారో నాకు తెలియదు. అలా ధ్యానం చేస్తూ ఉంటే ఎప్పుడు గడిచింది 3 అయిపోయింది టైం. సో, నేనేమంటున్నానంటే, అలా మనకు సమయం తెలియనటువంటి ఒక అద్భుతమైనటువంటి పరిస్థితి. నాకు యాక్చువల్‌గా నిన్న ప్రవచనం అయ్యాక కొద్దిగా హెడేక్‌గా కూడా ఉండే. సో, అయినప్పటికీ కూడా చకటకా స్నానం చేసేసి, కూర్చొని ధ్యానం చేస్తుంటే అయిపోయిందసలు. ఏమైందో తెలీదు. ఎంతసేపో అలా ఉండిపోయాను మనశ్శాంతిగా. సో, మనతో మనం ఉండే సమయం మాత్రమే మనకు ఆనందాన్నిస్తుంది. మళ్ళొకసారి చెప్తా. మనతో మనము ఉండే సమయం మాత్రమే మనకు ఆనందాన్నిస్తుంది. నేను చిన్నప్పుడు 'యండమూరి వీరేంద్రనాథ్' నవలలు చదివే రోజుల లోపల
ఆయన సడన్ గా వ్యక్తిత్వ వికాస పుస్తకాలు రాయడం మొదలెట్టాడు అనమాట. అందులోపల చూస్తే ఆయన ఏమన్నాడు, నీతో నువ్వు ఒక్కడివి ఉండాలి. ఒక్కడిని ఎందుకుంటా, ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఇంతమంది బంధువులు ఉన్నారు కదా అనుకునేవాడిని. కానీ తర్వాత చూస్తూ ఉంటే ఏమైపోతాయంటే రోజులు గడిచిపోతాయి. ఎక్కడ వేసిన గొంగలే అక్కడే. ఈ హడావిడిలో, హంగులో, ఆర్భాటంలో ఎక్కడ కొట్టుకుపోయామో తెలియదు. ఇందులోపల ఎంతమంది శత్రువులను చేసుకున్నామో తెలియదు. ఎంతమందిని మనము చెడు చేసుకున్నామో తెలియదు. ఒకసారి కూర్చొని ఆలోచిస్తే అప్పుడు అనిపిస్తున్నాడు. ఒక చెట్టుకు నీళ్లు పోస్తూ ఆ చెట్టు లోపల మన ప్రాణాన్ని చూసుకోవడం. ఒక చిన్న కుక్క పిల్లని పెంచుకుని, ఆ కుక్క పిల్లని అంటే రోడ్డు మీద దొరికే కుక్క పిల్లని 30,000, 50,000 లక్ష పెట్టి కొనుక్కునే కుక్క పిల్ల కాదు. వాటిని మనం బతికించడము. ఇలాంటి అలవాట్లు ఉన్నటువంటి వాళ్ళు చాలా ఆనందంగా ఉంటారు. చెట్లతో జీవనాన్ని గడిపేవాళ్ళు, ప్రకృతి సంపదలతో గడిపేవాళ్ళు, చక్కగా అరణ్యాలకు వెళ్ళేవాళ్ళు, వీలైనన్ని తీర్థయాత్రలు చేసేవాళ్ళు. చాలా మందికి తీర్థయాత్రలు చేయడం కూడా ఇష్టం ఉండదు. జాబ్‌లో ఉన్నన్ని రోజులు జాబ్ కోసం అంకితం అయిపోతారు. జాబ్ అయిపోయిన తర్వాత ఓపిక ఉండదు. ఆ తర్వాత ఎప్పుడో ఒకసారి వీలైతే తిరుపతి, శ్రీశైలం, షిరిడి అంతే. సో, కాబట్టి ఏమైతుందంటే మనను మనం మర్చిపోయే అవకాశమే ఎక్కువుంది. మనను మనము మర్చిపోయే అవకాశమే ఎక్కువుంది. దాన్ని అతి కష్టం మీద మళ్ళీ మనం నిర్వాణ దశకం ద్వారా తీసుకొచ్చి, బాబు నువ్వెవరివో తెలుసా? నువ్వు ముందుగా ఏమనుకుంటున్నావు? ఈ శరీరాన్ని అనుకుంటున్నావు. ఈ శరీరం అనేటటువంటిది ఇంద్రియాలతో తయారైంది. కానీ ఈ ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో, ఈ ఇంద్రియాలు క్రమేపీ మార్పు చెందుతున్నాయయ్యా. కళ్ళ లోపల శక్తి తగ్గిపోతుంది. చెవుల్లో శక్తి తగ్గిపోతుంది. శ్రీనివాస్‌కి ఇంతకుముందు రీడింగ్ గ్లాసెస్ లేవు. ఇప్పుడు రీడింగ్ గ్లాసెస్ పెట్టుకొని పుస్తకాలు చదవాలంటే రీడింగ్ గ్లాసెస్. పాపం ఆయన సంగతి ఎట్లాగా? మిగతా వాళ్ళు చదవరు. సరే అది గోల వదిలేయండి. మరి శ్రీనివాస్ ఏమో పుస్తకాల మీద పుస్తకాలు చదువుతాడు. ఆయనకెట్లాగా? చెవి వినికిడి మా అమ్మకు సరిగ్గా వినిపించదు. ఎలాగా? సరిగ్గా నోటి లోపల పండ్లుండవు. నాలిక ఉంటుంది, పండ్లుండవు. నాలికకి రుచి కావాలంటుంది. ఆ రుచి తెచ్చేటటువంటి పండ్లు ఏవైతే ఉంటాయో, ఆ పళ్ళు సరిగా ఉండవు. మరెలాగా? శరీరం అంతా కూడా ముడతలు పడిపోయింది. ఈ శరీరము ఎలాగా? నేను ఎక్కడికన్నా వెళ్ళాలంటాను. ఇక్కడికెళ్ళాలి, అక్కడికెళ్ళాలి. కోరికలేమో ఉన్నాయి. కానీ ఎక్కడికి కదలలేకపోతున్నాను. ఏం చేయాలి? సో, అందుకోసమే మనకు నిర్వాణ దశకంలో ఏమంటాడంటే, ఇవన్నీ నువ్వు కాదని ఎప్పటికి గుర్తిస్తావు నువ్వు. ఆహాహాహా! అయితే సరే. మరి నేనివి కాదని నాకు అర్థమైపోయింది. మరి నేనెవరిని? అంటే నువ్వెవరివి అంటే, నువ్వు నిద్రపోతున్నప్పుడు ఎలా ఉన్నావు? ఎవరివని తెలుసుకుంటావు నువ్వు నిద్రపోతున్నప్పుడు ఎవరివి నువ్వు? నిద్రపోతున్నప్పుడు నువ్వు అనేక విధాలుగా లేవు. ఒకే విధంగా ఉన్నావు. ప్రశాంతమైనటువంటి స్థితిలో ఉన్నావు. అది నువ్వు. అది ఒక శాంపుల్ అజ్ఞాన రూపంలో ఉన్నటువంటి శాంతి అది. అజ్ఞాన రూపమైనా కూడా శాంతి శాంతేగా. అటువంటి రూపం నీది. అదొక శాంపుల్ రూపంలో ఉన్నటువంటి ఆ ప్రశాంతమైనటువంటి ఆ ప్రశాంత చిత్తంలో ఉన్నావు. మరి నేనెవరిని? మళ్ళీ ప్రశ్న. మళ్ళీ నేను ఈ కులంలో పుట్టాను, ఆ కులంలో పుట్టానంట. మనం వర్ణాలనే మర్చిపోయి కులాల్లోకి పడ్డాం. ఈ కులంలో పుట్టాను, ఆ కులంలో పుట్టాను. ఫలానా ఆయనండి బ్రాహ్మిన్. మీకు తెలుసు కదా, కొద్దిగా నామాలవి పెట్టుకుంటాడు. ఇలా మాట్లాడదాం. ఆయన ఎవరండి అంటే, అదేనండి మధ్య వయస్కుడు అని చెప్పేసి గృహస్థండి, గృహస్థు లేదా సన్యాసి సన్యాసండి చెప్తుంటాం. నేనవ్వా? కాదు. మారిపోతున్నాయి. మారేది ఏది కూడా సత్యం కాదు. మళ్ళొకసారి జాగ్రత్తగా వినండి. మారేది ప్రపంచంలో ఏది కూడా సత్యం కాదు. మారనిది మాత్రమే సత్యము. నేను ఆశ్రమాలు మారిపోతున్నాను. వర్ణాలు చెప్పలేం. ఈ రోజు బ్రాహ్మణ ధర్మంలో ఉన్నాను. రేపు క్షత్రియ ధర్మంలోకి వెళ్ళొచ్చు. ఇంకో రోజు కొంతమంది అసలు మతమే టోటల్ గా మారిపోయి క్రిస్టియానిటీ తీసుకుంటున్నారు. లవ్ జిహాదులు చేసి అమ్మాయిలని తురకమ్మాయిలుగా మార్చేస్తున్నారు. సో కాబట్టి మరి నేనెవరిని? వర్ణమా? లేకపోతే వర్ణాశ్రమ ధర్మమా? ఎవరిని నేను? ఓకే. కాదండి. నేనివన్నీ గాదు. నేను ధ్యానం జేస్తూ ఉంటాను గదా! ఆ ధ్యానం లోపల నాకు మనస్సు తెలుస్తుంది. మనస్సు తెలుస్తుంది. కానీ ఆ మనస్సు స్థితులు మారుతున్నాయి. ఆ మనస్సు లోపల ముందు ధారణ ఉంది. తర్వాత ధ్యానం ఉంది. తర్వాత సమాధి ఉంది. ఇలా రకరకాల స్థితులొస్తున్నాయి. ఇవన్నీ కూడా మనస్సు యొక్క వేరియేషన్స్. అంటే మనసు మారిపోతుంది. ఇందాక చెప్పినప్పుడు కులం మారింది. ఇందాక చెప్పినప్పుడు మనము బాల్యావస్థ, గృహస్థావస్థ, వృద్ధావస్థ ఇలా చెప్పుకుంటూ ఉన్నాం. అవి మారిపోయాయి. సో ఇవన్నీ మారిపోయాయి. కాబట్టి ఇవి నేనా? కాదు. నేనెందుకంటే ఇవన్నీ కూడా ఆత్మ కానటువంటి వాటిని ఆశ్రయం చేసుకున్నాయి. నేను ఆత్మని. నేనెవరినయ్యా? నేను ఆత్మని. నేను ఈ భ్రాంతులన్నీ కూడా తొలగించినటువంటి వాడిని. ఈ భ్రాంతులు ఇవన్నీ కూడా భ్రాంతి. ఎందుకంటే ఇవన్నీ నాకు మధ్యలో చెప్పారు. నువ్వేం కులము అంటే నాకు చిన్నప్పుడు తెలియదు. ఎవరింట్లోనో వెళ్తే నువ్వు పాపనోళ్ళ పిల్లోడివి మా ఇంట్లో ఇది తినకూడదు అని చెప్పేసి అంటే, ఓహో! అదా సంగతి. అప్పుడు మనకు తెలుస్తాయి. అంటే ఇవన్నీ కూడా మధ్యలో వచ్చినవి. ఈ భ్రాంతులన్నీ కూడా ఎవడో చెప్తే తెలిసినవి. అవన్నీ నిజం కాదు. కాబట్టి అవన్నీ తెలియనటువంటి ఒక శుద్ధ రూపానివి నువ్వు. అటువంటి వాడిని నేను. మరి ఎవరివి నువ్వు? నువ్వెవరివంటే తల్లివి. లేదు.
తల్లి లేదు, తండ్రి లేదు, పిల్లలు లేదు, దేవుడు లేదు, లోకాలు లేదు, ఇవన్నీ కూడా కాదు. నీకేం తెలుస్తాయి? ఎవడో దేవుడు వచ్చి చెప్తాడు నీకు, ఫలానా ఫలానా ఈ దేవుడి దగ్గరికి వెళ్ళు, ఆ దేవుడి దగ్గరికి వెళ్ళు, అక్కడికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళు, అక్కడికి వెళ్ళు. లోకాలు లోకాలు కూడా మారిపోతున్నాయి, దేవుళ్ళు కూడా మారిపోతున్నారు, లోకాలు కూడా మారిపోతున్నాయి. భూలోకం, భువర్లోకం, సువర్లోకం, ఎన్ని రకాల లోకాలు ఉన్నాయి. ఈ లోకాలు శాశ్వతమా? ఇవన్నీ ఉన్నాయా అసలు? ఇవి లేవంటారు. అద్వైతం ప్రకారం ఇవేవి లేవు. అద్వైతం ప్రకారం ఇవేవి లేవు. నువ్వు ఆత్మస్వరూపుడు అంతే, సర్వత్రా ఉన్నావు. లోకాలు లేవు, దేవుళ్ళు లేరు, అమ్మ లేదు, నాన్న లేదు, ఎవరు లేరు. అయితే మరి వేదాలు ఉన్నాయా? వేదాలు ఎక్కడి నుంచి వచ్చాయి? వేదాలు దేవుళ్ళ నుంచి వచ్చాయి. వేదాలు కూడా లేవు. యజ్ఞం ఉందా? యజ్ఞం ఇవన్నీ నీకు దారి చెప్పడానికి అంతే. కానీ తీర్థయాత్రలు అవి కూడా లేవు. మరి ఎవరివి నువ్వు? ఏంటయ్యా ఇదంతా ఏం మాట్లాడుతున్నావు అంటే, ఇవన్నీ కూడా నీకు శూన్యానికి దారి తీస్తాయి. మేమేమో శూన్యాన్ని ఖండిస్తున్నాము. బౌద్ధ మతంలో ఏదైతే అతి శూన్యం అని చెప్పి చెప్తారో, ఇవన్నీ కాకుండా నువ్వేదైతే శూన్యము, ఇవన్నీ కాదయ్యా, నువ్వు ఉత్త శూన్యానివి. మరణించిన తర్వాత ఏమవుతావు? అంతే, శూన్యం, ఖతం, అయిపోయింది. అటువంటి శూన్యాన్ని ఖండిస్తున్నాను నేను. ఎందుకంటే నువ్వు ఇవన్నీ లేని సమయంలో కూడా నువ్వున్నావు. ఆ ఎవరైతే నువ్వున్నావో ఆ నువ్వే నువ్వు. ఆ నువ్వే నువ్వా? ఆ నవ్వే నువ్వు. సార్ కొద్దిగా సినిమా లాగా అయిపోయింది సార్. నిజమే. ఎవరైతే నవ్వుతూ ఆనందంగా ఉంటాడో, ఎవరైతే ఎప్పుడు కూడా నిశ్చలంగా ఆనంద స్వరూపంలో ఉంటాడో ఆ నవ్వే నువ్వు. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఆనంద స్వరూపులం. ఏడ్చేవాడు కూడా హిందువు కాదు. మనం ఎన్నోసార్లు తెలుసుకున్నాం ఈ మాట. మరి నువ్వెవడివి? నేనా? నేను సాంఖ్య మతం ఫాలో అయ్యేవాడిని. నువ్వెవరివయ్యా? నువ్వు శైవ మతం ఫాలో అవుతావా? నేను వైష్ణవ మతం. ఇవాళ నన్ను ఒకళ్ళు ప్రశ్న కూడా అడిగారు తెలుసా? సార్, వైష్ణవ మతంలో ఏకాదశి అయిపోతే ఆ రోజు డిలే చేయకూడదు అని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళు. ఏమంటాం? ఈ అమాయకత్వాలు ఎంతవరకు? మరి ఎవరికి నువ్వు? పంచరాత్రం. పంచరాత్రం అంటే వైష్ణవ మతాన్ని ఖండిస్తున్నాడు. నువ్వు వైష్ణవ మతం కాదు, నువ్వు శైవ మతం కాదు, నువ్వు సాంఖ్య మతం కాదు, నువ్వు జైన మతం కాదు, నువ్వు మీమాంస కూడా కాదు. మీమాంస అంటే ఇక్కడ కర్మకాండలు. మీమాంసలు రెండు రకాలని మనం తెలుసుకున్నాము. ఏం మీమాంసలు తెలుసుకున్నాము? పూర్వ మీమాంస, ఉత్తర మీమాంస. మీమాంస జ్ఞానం, కానీ పూర్వ మీమాంస కర్మకాండలు కదా. ఇక్కడ ఆయన భేదిస్తున్నది కర్మకాండలతో. ఎప్పుడైతే నువ్వు ఆత్మస్వరూపుడుగా తెలుసుకుంటావో అప్పుడు వీటన్నిటితోటి నీకు సంబంధం ఉన్నది. ఉదాహరణకి గీతాంజలి సినిమా లోపల వాళ్ళిద్దరు చనిపోతున్నారు. వాళ్ళకి సమాజం యొక్క నియమాలు ఉంటాయా? సమాజం యొక్క నియమాలు వాళ్ళు ఎందుకు పాటించాలి? వాళ్ళకు తోచినట్టుగా, మనసు తోచినట్టుగా చేయాలి. జస్ విధానియా సినిమా లోపల వాడు చనిపోతూ ఉంటాడు. వాడు ఏం చేశాడు? తన కోరికల ప్రకారం వెళ్ళాడు, అంతే. ఇంకా వేరే వాళ్ళకి ఇంకా నియమాలు అవి ఏవి ఉండవు. ఓఎన్ సినిమా వచ్చింది, అందులో కూడా ఆమెకు ఉన్నటువంటి కోరికలన్నీ మరణించే లోపల తీర్చేసుకుంది. సో మరణించే వాళ్ళకు నియమాలేంటి? నువ్వు మరణించిపోయావు ఆల్రెడీ, నువ్వు ఆత్మస్వరూపుడు. ఇంకా నీకు నియమాలేంటి? నీకు సాంఖ్యం ఏంటి? నీకు శైవం ఏంటి? నువ్వు సాంఖ్యం అయితే బతుకుతావా? శైవం అయితే బతుకుతావా? నువ్వు బతుకుతావు అంటే అదొక సినిమా వచ్చింది, ట్రాన్స్ అని ఒక సినిమా వచ్చింది. ఆ సినిమా అది క్రిస్టియన్స్ కి ఎగెనిస్ట్ గా తుర్కాలు తీశారనమాట. అందులో ఏమవుతుందంటే, ఇట్లా క్రిస్టియన్స్ ఈ స్టేజ్ మీద నిలబడి, నీకే రోగం ఉంది అంటే, నాకు ఇన్ని రోజులు కాళ్ళు చేతులు విరిగిపోయాయి, ఇప్పుడు లే, యేసుక్రీస్తు నామంలో నువ్వు లేవాలి అంటే లేస్తాడు. లేవగానే అరే లేచేశాను, నా కాళ్ళు ఉన్నాయి, నా చేతులు ఉన్నాయని పరిగెడతాడు. సో ఇదంతా కూడా ఒక దొంగ ప్యాస్టర్ ని పెట్టి ఇవన్నీ దొంగ పనులు చేయిస్తూ ఉంటారు వాళ్ళు. ఇవన్నీ చోట్ల నడిచేవే, మనకు తెలిసినవే. చేయిస్తూ ఉంటే ఏమవుతుంది? అందులో పాపం ఒకటి మాత్రం నిజంగా నమ్ముతాడు. వాడు తన కూతురు చనిపోతుంటేనో కొడుకు ఎవరో చనిపోతుంటే అప్పుడు కూడా వాడు ఈ మతం తనను కాపాడుతుంది అనుకుంటాడు. ఆ ప్యాస్టర్ కి ఫోన్ చేసి చెప్తాడు. పాపం మా ప్యాస్టర్ కి తెలిసింది అంతా మోసం అని. ఫహాద్ ఫాజిల్ చేశాడు. ఇది మన పుష్ప సినిమా లోపల వాడు పోలీసాడు, అతను చేశాడు. అద్భుతమైన యాక్టర్ అతను చేశాడు. ఆ ప్యాస్టర్ రోల్ అతను వేశాడు ఆ సినిమా లోపల. వేసినప్పుడు వాడు అంటే నన్ను బతికించు అని. ఏ మతం బతికిస్తుంది? ఏ ధర్మం బతికిస్తుంది నీకు? ఏది బతికించదు. ఇవన్నీ కూడా నీ ఆత్మస్వరూపాన్ని తెలిపేవి కాదు. ఇవన్నీ కూడా ఏదో ఇక్కడ ఉన్నందుకు నువ్వు చేస్తున్నావు. ఇవన్నీ నీకు తెలియకపోతే, నీకు ఒరిజినల్ గా ఎవడో చెప్తే తెలిసినవి, ఇవన్నీ కూడా మారిపోయేవి. అవన్నీ నువ్వు కాదు. ఎందుకంటే నువ్వెవరివో తెలుసా? ఒక గొప్ప అనుభూతి. ఆ గొప్ప అనుభూతి నీకు ఎలా వస్తుంది తెలుసా? అది నువ్వు ఆత్మతత్వాన్ని అని చెప్పి తెలుసుకున్నప్పుడు ఒక గొప్ప అనుభూతి వస్తుంది. నువ్వు ఆ అనుభూతి వయ్యా. మరి ఎక్కడున్నాను నేను? ముందున్నానా, వెనకున్నానా, పక్కున్నానా, కింద ఉన్నానా, పైన ఉన్నానా, ఎక్కడ ఉన్నాను? ఇవన్నీ చోట్ల లేవు. నువ్వు అన్ని చోట్ల ఉన్నావు. ఇక్కడ ఉన్నావని చెప్తే అక్కడ లేవని, అక్కడ ఉన్నావని చెప్తే ఇక్కడ లేవని, ఇక్కడ ఉన్నావని మరి ఎవరిని నేను? ఆకాశం లాగా వివత్ వ్యాపకత్వ. వియత్ వ్యాపకత్వ. వియత్ అంటే ఆకాశం. ఆకాశం లాగా సర్వాంతర్యామి నువ్వు.
ప్రతి చోట కూడా ఏ విధంగానైతే నీకు ఆకాశం కల్పిస్తుందో అలాగా నువ్వు ఎవరివి? వియత్ వ్యాపకత్వ అఖండైక రూప. ఖండ ఖండంగా ముక్కలు ముక్కలు అయిపోలేదు. నువ్వు ఇక్కడ కొద్దిగా అక్కడ కొద్దిగా. దేవుడు అంతే. మనం దేవుడి గురించి ఇది ఈ శ్లోకం చెప్పుకున్నప్పుడు దేవుడి గురించి ఏమైనా ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. దేవుడు తిరుపతిలో ఉన్నాడు అంటే శ్రీశైలంలో లేడు అని, శ్రీశైలంలో ఉన్నాడు అంటే మానస సరోవరంలో లేడు అని. సో అది కాన్సెప్చువల్లీ రాంగ్. దేవుడు ఇక్కడ ఉన్నాడు అంటే తప్పు. సో మనకి ఇది కరెక్ట్ చేయాలంటే ఏం చేయాలి? దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు, దెన్ ఎవ్రీథింగ్ వర్క్స్. తిరుపతిలో ఉన్నాడా? ఎస్. శ్రీశైలంలో ఉన్నాడా? ఎస్. అన్ని చోట్ల ఉన్నాడు దేవుడు. అదే విధంగా ఆత్మ కూడా అన్ని చోట్ల ఉన్నది. ఎందుకంటే ఆ భగవంతుడు ఆత్మనే మన శరీరంలో నడుస్తుంది. అది నడవకపోతే నీకేది తెలియదు. అసలు నువ్వు ఏవి గుర్తించేటటువంటి అవకాశంలో లేదు. సోడియం కొద్దిగా పడిపోయిందంటే, మా అమ్మ కొద్దిగా సోడియం పడింది ఒక 4-5 రోజులుగా. సోడియం కొద్దిగా తగ్గిందంటే యూ స్టాప్ రికగ్నైజింగ్ పీపుల్ ఆల్సో. జ్ఞాపకాలు కూడా ఉండవు, స్మృతులు కూడా ఉండవు. శత్రువులు ఎవరో తెలియదు, మిత్రులు ఎవరో తెలియదు, పిల్లలు ఎవరో తెలియదు, మనవలు ఎవరో తెలియదు. ఎవరిని గుర్తించలేవు. ఆఫ్టర్ ఆల్ ఒక శరీరంలో ఒక సోడియం పడిపోతే కోమాలోకి వెళ్ళిన వాళ్ళకి ఎవరు చుట్టాలు, ఎవరు బంధువులు? చిన్న చిన్న విషయాలు. అంటే ఇది మనం ఆలోచించడం ద్వారా మాత్రమే ఆత్మస్వరూపానికి మనం దగ్గర అవుతాం, లేకపోతే కష్టం ఇది. సో అఖండ రూపం ఇది. అఖండ రూపం ఆత్మ అనేటటువంటిది ముక్కలు ముక్కలుగా, మనం మాంసం కొట్టు మస్తాన్ లాగా ముక్కలు ముక్కలు అయినటువంటిది కాదు. నువ్వు అన్ని చోట్ల వ్యాపించి ఉన్నటువంటి తత్వాన్ని. శ్రీనివాస్ ఎట్లుంటాడు? కర్రెగుంటాడు, పొట్టిగుంటాడు, లావుగుంటాడు, తెల్లగుంటాడు, పొడుగ్గుంటాడు. ఇవన్నీ తప్పు. ఎందుకంటే ఇవన్నీ కూడా మార్పు చెందేవి. ఇవన్నీ కూడా నేను అన్ని జన్మల్లో ఇలాగే ఉంటారా? వచ్చే జన్మలో అసలు ఇలా ఉండనే ఉండకపోవచ్చు. పొట్టిగా పొడుగ్గా కూడా ఉండకపోవచ్చు. కుక్కలాగా పుట్టచ్చు, సన్యాసిలాగా కూడా పుట్టవచ్చు అదృష్టం బాగుంటే. ఎలా ఉంటానో తెలియదు. ఇవన్నీ కూడా నువ్వేమనుకుంటున్నావు? నువ్వు నాకు ఒక రూపాన్ని పరిమాణాన్ని ఇస్తున్నావు. పరిమాణం అంటే క్వాంటిఫై. యు ఆర్ ట్రైయింగ్ టు క్వాంటిఫై మీ. అదే విధంగా నువ్వు నాకు ఒక రూపం ఇద్దామని ప్రయత్నం చేస్తున్నావు, కలర్ ఇద్దామని ప్రయత్నం చేస్తున్నావు. శ్రీకృష్ణుడు కర్రెగా ఉంటాడు, కర్రెగా ఉండడు. శ్రీకృష్ణుడు కర్రెగా ఉన్నాడు అని మీనింగ్ ఏంటంటే అంతటా వ్యాపించి ఉన్నాడు అని చెప్పడానికి. ద్రౌపది కర్రెగా ఉంది అంటే మీనింగ్ ఏంటంటే శ్రీకృష్ణుడు గాని, ద్రౌపది గాని, కృష్ణ ద్వైపాయనుడు గాని వీళ్ళు నల్లగా ఉన్నారు అంటే అర్థం ఏంటంటే నల్లగా ఉన్న వాళ్ళు మహానుభావులు. మన దగ్గర ఏం చేస్తాడు? దేవుడు అనేసరికి మంచి రూపము, మంచి అందము, దేవుళ్ళకు మీసాలు తీసేస్తారు. మీసాలు తీసేసి ఆడవాళ్ళలాగా అందంగా తయారు చేసి పెడతారు, బొమ్మలు. కానీ దేవుడు ఎలా అయినా ఉండవచ్చు అని చెప్పి శ్రీకృష్ణుడు. అందుకే మనం శ్రీకృష్ణుని ఎందుకంత ప్రేమిస్తాం? ఎందుకంటే శ్రీకృష్ణుడు ఏం చేశాడు? రాత్రిపూట పుట్టడం తప్ప లేదు. నేను రాత్రిపూట పుడతా. అష్టమి నాడు పుట్టచ్చా? ఎస్ నేను పుడతా. మంచి తిథి కాదు, ఓకే నేను పుడతాను. రాత్రిపూట పుడతాను, అష్టమి నాడు పుడతాను. కర్రెగా ఉంటే మంచిది, నేను కర్రెగా పుడతా. నల్లగా పుట్టాడు, శ్యామవర్ణం. సో కాబట్టి శ్యామం అంటే ఏంటి? సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటిది, నీలంలో లీనమైపోవాలి అని చెప్పేసి అనుకున్నాం మనం. అటువంటి వర్ణం. నేను ఎవరిని? నేను ఈ వర్ణాలకు అతీతము. నేను ఈ హైట్ కి సైట్ కి అతీతము. ఒకవేళ నేను కనుక పొట్టిగా ఉంటే, ఇప్పుడు ఇవాళ పొట్టిగా ఉన్నాను, మెల్లగా వయసు వచ్చిన కొద్దీ పొడుగు పెరుగుతూ పోయాను. చిన్నప్పుడు చూసిన వాళ్ళు, అరే నువ్వు ఇంతే ఉండేవాడివి కదరా చిన్నప్పుడు అంటే. చిన్నప్పుడు ఎవరైనా అంతే ఉంటాడు. అరే చిన్నప్పుడు నువ్వు చాలా తెల్లగా ఉండేవాడి, నన్ను చూసి జనాలందరూ ఆశ్చర్యపోతారు. చిన్నప్పుడు నేను ఎండలో పెడితే తలతల విమ్ బార్ లాగా మెరిసిపోయేవన్నట. సో అలా మరి ఇప్పుడు ఏందయ్యా కర్రగా అయిపోయినావు అంటే, అందుకే నేను లైట్ ముఖం మీద పడేలాగా చేసుకుంటా, కనీసం కొద్దిగా తెల్లగా కనిపిస్తానని. సో కాబట్టి ఏమైంది? కలర్ అనేటటువంటిది కూడా శాశ్వతం కాదు. సినిమా హీరోయిన్లు కర్రెగున్నోళ్ళు తెల్లగా అయిపోతలేరా మేకప్ వేసుకొని? వాటితో సంబంధం లేదు. అవన్నీ కూడా మార్పు చెందుతున్నాయి. ఈ రోజు లోపల ఈ బోటాక్స్ లవి ఇచ్చుకొని, ఈ ఫేస్ లోపల మార్పు తెచ్చుకొని మీరు చూసినట్లయితే 90% ఆఫ్ ద బాలీవుడ్ హీరోయిన్స్ అందరూ ఒకే రకంగా ఉంటారు. ఒకే ఫేస్, ఒకే కట్టు. ఇప్పుడు నేను నవ్వితే ఇవి చూడండి ఎంత అందంగా వస్తాయో, వాళ్ళకి అలా రావు. ఇలా అంటే చూసారా ఇక్కడ చక్కటి ముడతలు వస్తున్నాయి అందంగా, అవి వాళ్ళకి రావు. ఎవ్రీ 6 నెలలకు ఒకసారి పుడిపించేసుకుంటారు. చిన్న మడత పడ్డా కూడా తప్పే. ఎంత అన్యాచురల్ గా ఉంటారు. పండ్లు సరిగ్గా ఉండవు, పండ్లు కరెక్ట్ చేయించుకుంటారు. ప్రతి శరీరంలో ఏ భాగం బాగుండదో అది కరెక్ట్ చేయించుకుంటున్నారు. శ్రీదేవికి ముక్కు కొత్తలో బానే ఉండేది, సరే తర్వాత చేయించుకున్నాక కూడా శ్రీదేవి అందంగానే ఉంది. రామ్ గోపాల్ వర్మ తర్వాత సెకండ్ శ్రీదేవి ఫ్యాన్ నేనే. సో బట్ ఏమైంది అక్కడ? ఇక్కడ మనం గుర్తించేది ఏంటంటే ఇది శాశ్వతం కాదు అని చెప్పి తెలుస్తుంది. ఈ రంగు శాశ్వతం కాదు, ఈ పరిణామం శాశ్వతం కాదు. ఒకడు బాగా లావు ఉంటాడు, చాలా ఎక్సర్సైజ్ చేసి సన్నగా అయిపోతాడు. ఒకడు చాలా సన్నగా ఉండేవాడు, కాకపోతే వాడు బాగా తిని లావయ్యాడు. మరి దీన్ని ఏమంటావు?
అంటే ఇవన్నీ కూడా మార్పు చెందేది. మళ్ళా మార్పు చెందితే అది నువ్వెలా అవుతావు? ఆత్మ అంటే మార్పు చెందకూడదు. ఆత్మ అంటే సత్యము, శాశ్వతము. మరి ఇవి మార్పు చెందేవి నువ్వు కావు. కాబట్టి ఇవన్నీ నువ్వు కాదు. మరి నువ్వెవరివి? ఎందుకంటే ఈ రూపము కాదు నేను. నేను ఒక జ్యోతి ఆకారంలో ఉన్నటువంటి వాడిని. జ్యోతి అంటే సార్ ఎట్లుంటది సార్ ఈడ దీపంలా కాదు. జ్యోతి అంటే ప్రకాశతత్వము. ఆ ప్రకాశతత్వంలో ఉన్నటువంటి ఆనంద స్వరూపుడను నేను. జ్ఞానము తెలిసినటువంటి వాడిని, సత్యము తెలిసినటువంటి వాడిని. అందుకే తదేకోవశిష్ట శివ కేవలో, అటువంటి వాడినే నేను అని అద్భుతమైనటువంటి శ్లోకాలను తెలుసుకున్నాం. ఇదంతా ఎందుకు రివిజన్ చేయించాల్సి వచ్చిందంటే కాన్సెప్ట్ అర్థం అవడం అనేటటువంటిది మోర్ ఇంపార్టెంట్. తర్వాత శ్లోకం. న శాస్తా న శాస్త్రం న శిష్యో న శిక్ష న చత్వం న చాహం న ఛాయం ప్రపంచ స్వరూపావబోధి వికల్పా సహిష్ణు తదేకో వశిష్ఠ శివ కేవలోహం. న జాగ్రన్న మే స్వప్న కో వా సుషుప్తి న విశ్వో న వా తైజసః ప్రాజ్ఞ కో వా అవిద్యాత్మకత్వాత్ ప్రత్రయానం తురీయః తదేకో వశిష్ఠ శివ కేవలోహం. ఎవరివి నువ్వు? నువ్వెవరివి అంటే నువ్వు గురువా, శిష్యుడువా, శాస్త్రమా, లేకపోతే శిక్షణ? ఎవరు నువ్వు? నువ్వెవరివి? నేర్చుకునే వరకు నేను ఓకే, నేను నేర్చుకునే వరకు కూడా నేను ఓకే. కానీ ఇక్కడ ఏమైపోతుందంటే నేను కాదు, నువ్వు కాదు అనేస్తున్నాడు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ శ్లోకం లోపల నేను కాదు, నువ్వు కాదు, అసలు ప్రపంచమే లేదు అంటున్నాడు. ఇంత పెద్ద మాట ఎందుకు అన్నాడు? ఆయన అసలు ఆయన ఎవరు చెప్పడానికి? ప్రపంచం లేదని నాకు కళ్ళకు కనిపిస్తోంది, ప్రపంచం లేదని చెప్పడానికి ఆయన ఎవరు? ఎవరైనా జవాబు చెప్తారా అండి ఈ మాట ఒక్కదానికి? నేను ఇప్పటిదాకా నేను మోనోలాగ్ ఇచ్చాను, ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్. ప్రపంచం లేదు అంటే కంటికి కనపడేది శాశ్వతం కాదు అని దాని భావం. నశించే అన్ని శాశ్వతం కాదు కాబట్టి ప్రపంచం లేదు అని. ఓకే, మరి ఆయన ఎవరు చెప్పడానికి? అంటే ఇప్పుడు ద్వైత సిద్ధాంతంలో భగవంతుడు చెప్తే ఓకే, కానీ ఆయన ఎవరు చెప్పడానికి? నేను ఆయన మాట ఎందుకు వినాలి? విషయం మనం అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి సార్. అనుభవపూర్వక, దట్ ఈస్ కరెక్ట్, ఐ యాక్సెప్ట్. అది ఆయనకు కూడా అనుభవపూర్వకంగా తెలిసింది. దట్ ఆల్సో ఐ యాక్సెప్ట్. ఆయన మాట ఎందుకు చెప్పారు ఒకసారి ఆలోచించండి. ఆయన తెలుసుకున్నది మనకు తెలియజెప్పడానికి చెప్పాడు. ఆయన ఆత్మస్వరూపాన్ని అని తెలుసుకున్నాడు, నాలాగే మీరు కూడా అని చెప్పారు. ఎస్, కరెక్టే. కానీ ఆయన చెప్పడానికి ప్రమాణం ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరందరూ ఆత్మస్వరూపులు అంటే మీరు నమ్ముతారా? నమ్మరు. ప్రామాణిక నాకు అనుభవం అయింది, కానీ నాకు అనుభవం అయింది మీకు చెప్తే మీరు ఒప్పుకోరు. సో కాబట్టి నేనేం చెయ్యాలి అంటే మీకు ఒక ప్రమాణం అనేటటువంటిది చూపించాలి. అది ఏం చూపిస్తాము? మనకు వేదాలలో వీటిల్లో అన్ని చోట్ల కూడా ప్రమాణం ఉంది. ఏమని? ఆయన శంకరాచార్య గుర్తుంచుకోండి, అద్వైతం ఆయన తీసుకురాలేదు. అద్వైతం అనేది ఆల్రెడీ ఉంది మన శాస్త్రంలో. దిస్ ఈజ్ వాట్ ఐ రియల్లీ వాంట్ టు కన్వే. ఎప్పుడు చెప్పే మాట ఒకటి గుర్తుంచుకోండి, అద్వైతం అనేది శంకరాచార్య తీసుకురాలేదు. అద్వైతం అనేది ఆల్రెడీ ఉన్నది. అద్వైత భావన అనేటటువంటిది ఎప్పటి నుంచో ఉన్నది. అదే మన భగవద్గీత అద్వైతమే కదా. భగవద్గీత వచ్చిన తర్వాతనే కదా శంకరాచార్య వచ్చింది. భగవద్గీత మీద నేను ఆ రోజు ఒక బుక్ చూపించాను, అందరికి జ్ఞాపకం ఉందా? భగవద్గీత, అది మా తత్వవిధానంద గారు రాసినటువంటిది ఒక పుస్తకం చూపించాను. అది ఆయన ఒకవైపుకి శంకరాచార్య భాష్యము, అంటే శంకరాచార్య చెప్పిన మాట ఒక శ్లోకము, ఇక్కడ శంకరాచార్య దాని గురించి ఏం చెప్పాడు, దానికి ఆ సాంస్క్రిట్ ట్రాన్స్లేషన్ ఈయన తెలుగులో రాశారు. చాలా సాంస్క్రిట్ పండితులు అయితే తప్ప మనం చేయలేం, మళ్ళీ మీరు అవి అటెంప్ట్ చేయకండి. సో అది ఎంత అద్భుతంగా రాశారంటే అంత అద్భుతంగా రాశారు. అంటే అద్వైతం ఈజ్ ఆల్రెడీ దేర్. శ్రీకృష్ణ భగవానుడు అద్వైతి చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు చెప్పండి? శ్రీకృష్ణుడు అద్వైతం ఎన్నిసార్లు చెప్పాడు? ఉత్తర గీతలో, భగవద్గీతలో, లక్ష్మీ గోవిందుడు గారు ఒకసారి భగవద్గీతలో చెప్పిన 2 ఎగ్జాంపుల్స్ చెప్పండి. ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్పండి అద్వైతంకి సంబంధించినవి. ఎవరైనా, మీరని కాదు, ఎవరైనా సరే. సాంఖ్యయోగంలో చెప్పారు సార్. కరెక్ట్. సాంఖ్యయోగంలో ఆత్మస్వరూపం అని చెప్పి సాంఖ్యయోగంలో చెప్పాడు ఆత్మస్వరూపం అని. కరెక్ట్. అది కాక ఇంకా 3-4 చోట్ల చెప్పాడు, చాలా చోట్ల చెప్పాడు. ఇంకొక 3-4 ఎగ్జాంపుల్స్ ఇవ్వండి. ఇంత మంది ఉన్నారు కదా, చాలా మంది జాయిన్ అయ్యారు కదా, ఎవరైనా చెప్పండి.
నేను సంతోషపడ్డాను. నా సంతోషం కోసం అడుగుతున్నాను అంతే. 11వ అధ్యాయం చెప్పాడు సార్. 15వ అధ్యాయంలో చెప్పారు. చెప్పారు సార్. 4వ అధ్యాయం. చెప్పండి శ్లోకం పేరు 9వ అధ్యాయంలో శ్లోకం చెప్పండి. సమయవాంశో జీవలోకే జీవభూత రాజవిద్యా యోగంలో రాజవిద్య సూర్యశ్రీ గారు కరెక్ట్ శ్లోకం చెప్పారు. అలాగా ఇంకెవరన్నా 2-3 శ్లోకాలు చెప్పండి. ఇంకొకటి మత్త పరతరం నాణ్యత కించిదస్తి ధనంజయ అంటారు కదా సార్. కరెక్ట్, అది కూడా ఇక్కడ నాకంటే వేరేది లేదని. ఇంకొకటి విభూతి యోగంలో, సరే విభూతిలోంచే ఇంకొకటి చెప్పుకోండి. విభూతులలోంచే ఆ 7-8 ఆ చాప్టర్ సార్ మన్మన అది కాదనుకుంటా కదా. అది కాదు. నువ్వు నా భక్తుడి మన్మనాభావ భక్తో, అది 9వ చాప్టర్ లోపల నువ్వు నా భక్తుడిగా అది ఆయన అందులోనే ఇంకొక చోట చెప్తాడు, నువ్వు నేను ఒకటే అర్జున అని చెప్పి చెప్తాడు. నువ్వు నేను ఇవన్నీ విభూతులు చెప్పినవన్నీ కూడా అద్వైతమే. విభూతి మొత్తం అద్వైతమే. నేను ఇది, నేనది అంటే ఏంటి? అన్ని ఒకటే, అన్ని నా స్వరూపాలే అన్నప్పుడు రెండవది ఎక్కడి నుంచి వస్తుందో నాకు చెప్పండి ప్లీజ్. ట్రై టు అండర్స్టాండ్. అన్ని నేనే అయినప్పుడు రెండవది ఏముంటది? ఉదాహరణకు నేను ఒక పెళ్లి అరేంజ్ చేయాలి, ఒక పెళ్లి చేయాలి. ఓకే, పెళ్లి కొడుకు ఎవరో తెలుసా? భాస్కర్ అవార్డ్స్ అన్నమాట. మనకు భాస్కర్ అవార్డ్స్ లోపల ఏంటంటే సినిమా పేరు రేడియేటర్. ఆ సినిమా పేరు ఏంది? రేడియేటర్. ఆ సినిమా లోపల హీరో నేనే, హీరోయిన్ కూడా నేనే. సో ఇంకా నయం విలన్ కూడా తనే అని అనలేదు. సో ఈ విధంగా అన్ని నేనే అయ్యాను అనుకోండి. ఇంకా రెండవది ఎక్కడుంది? పెళ్లి కొడుకు నేనే, పెళ్లి కూతురు నేనే, పూజ చేసేటటువంటి పురోహితుడిని నేనే, వచ్చి చూడ్డానికి వచ్చిన వాళ్ళందరినీ నేనే. ఈ ఎగ్జాంపుల్ అర్థమైందా? నేను చాలా తపన పడుతున్నా, మీకు అర్థం కావడం లే సార్. ఇది అభయం సత్వ సంశుద్ధి వివిధ రూపాల్లో కనబడుతున్నాను అంతే. కరెక్ట్. ఇప్పుడు నేను చెప్పిన వివిధ రూపాల్లో కనబడుతున్నాను అంతా నేను ఒకటే. నేను చెప్తాను సార్. యజ్ఞంలో యజ్ఞ పాత్రని, ఆ యజ్ఞానికి చేసే నెయ్యని, ఆ యజ్ఞ హోమాన్ని, ఆ సృక్ అంటారు, అవన్నీ బ్రహ్మాగ్నో బ్రహ్మనాహుతో బ్రహ్మ యువతేన గంతవ్యం నేను తప్ప వేరే లేదు. కరెక్ట్. ఇప్పుడు నేను చెప్పిన ఒక్క నిమిషం, నేను చెప్పిన ఎగ్జాంపుల్ అర్థమైందా? పెళ్లి కొడుకు నేనే, పెళ్లి కూతురు నేనే, పురోహితుడు నేనే, పెళ్లికి వచ్చిన జనాలందరూ నేనే. ఇప్పుడు ఇలా రెండవది ఏంటో నాకు చూపించండి. రెండవది ఏమీ లేదు సార్, అంతా ఒకటే ఉంది. అది అంతా ఒకటే. సో భగవంతుడే భోజనం, భగవంతుడే విజయలక్ష్మి గారు చెప్పండి అమ్మా. పురోదశాంచ ముఖ్యమ్యం విద్ధిపాద బృహస్పతిం సేనాని నామహం స్కందః సరసామస్మి సాగరః. కరెక్ట్. అవన్నీ కూడా చెప్పాడు. ఇవన్నీ నేనే అని చెప్పేసి చెప్పాడు. అన్ని నేనే అని చెప్పేసి చెప్పాడు. సో సరస్సులలో సాగరం నేనే అని చెప్పాడు, స్కందుడును నేనే అని చెప్పేసి అన్ని తనే అని చెప్పాడు. అన్ని తనే అయినప్పుడు రెండవది ఎక్కడుంది? రెండవది లేదు. సో భగవద్గీత శంకరాచార్య అద్వైతం ఇచ్చాడా? ఫస్ట్ ఒకసారి చెప్పండి నాకు. ఆయన ఇవ్వలేదు. సకల చరాచర జగత్తు నేనే అన్నారు పరమాత్మ. అంటే శంకరాచార్య అద్వైతం ఇవ్వలేదు, శ్రీకృష్ణ భగవానుడే అద్వైతం చెప్పేశాడు. అశ్వత్థ సర్వవృక్షాణం దేవర్షీణాంచ నారదః గంధర్వాణాం సిద్ధానాం కపిలో ముని. కరెక్ట్. సో ఈ విధంగా ప్రతిదీ తనదే అయినప్పుడు రెండవది ఉండదు. రెండవది ఎప్పుడైతే లేదో దాని మీనింగ్ ఏంటంటే అదే అద్వైతము. రెండవది లేదు, అదే అద్వైతము. సో కాబట్టి శంకరాచార్య అద్వైతం ఇచ్చాడు అనేటటువంటిది రాంగ్ కాన్సెప్ట్. శ్రీకృష్ణ భగవానుడే ఇచ్చాడు అద్వైతం. అచ్చా, అహం బ్రహ్మాస్మి అని ఎక్కడ ఎవరు చెప్పారండి? శంకరాచార్య చెప్పాడా? వేదవాక్కు సార్. ఏ వేదంలో వచ్చింది బ్రహ్మాస్మి? ఏ వేదంలో వచ్చిందని చెప్పుకున్నాం మనం? ఋగ్వేదం. వేదమ్మా. అహం బ్రహ్మాస్మి అంటే ఎక్కడ? శృంగేరి. శృంగేరిలో ఏముంటుంది? యజుర్వేదం. శృంగేరి అంటే యజుర్వేదం. ఈ ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది? ద్వారకాలో ఏముంది? తత్వమసి. తత్వమసి అంటే సామవేదం. పైన జోషిమఠ్ లోపల ఏముంది? అయమాత్మ బ్రహ్మ అంటే అధర్వణ వేదం. కుడి పక్కన పూరి లోపల ఏముంది? ప్రజ్ఞానం బ్రహ్మ అంటే ఋగ్వేదం. సో ఈ విధంగా 4 వేదాలలోనూ ఏముంది? అంతా కూడా భగవంతుడే ఉన్నాడు.
నువ్వే భగవంతుడివై ఉన్నావు అని. మధ్యలోకి వచ్చేసరికి సర్వం కల్విదం బ్రహ్మ, అంతా బ్రహ్మనే అయి ఉన్నాడు. పిపీలికాది బ్రహ్మ పర్యంతం సర్వం బ్రహ్మమయం. అన్నమయ్య చెప్పాడు బ్రహ్మముక్కడే పర బ్రహ్మముక్కడే అని. సో కాబట్టి అద్వైతం అనేటటువంటిది ఇట్స్ అన్ ఐడియల్ నాలెడ్జ్. దట్ ఈస్ ద ఓన్లీ నాలెడ్జ్, దట్ ఈస్ ద అల్టిమేట్ నాలెడ్జ్, దట్ ఈస్ సంథింగ్ వీ హ్యావ్ టు పర్స్యూ అండ్ అచీవ్ ఇట్. అదే మనకు కావాల్సినటువంటిది. అందుకే ఆయన ఏమంటున్నాడంటే రెండవది లేదు, రెండవ దాని గురించి నేను ఆలోచించడం లేదు. ఎందుకంటే ఇవన్నీ కూడా నేను జ్ఞానం తెచ్చుకునే వరకే. ఉదాహరణకి నేను వేరు దేవుడు. కొద్దిసేపు నేను చెప్పే ఒక 2 నిమిషాలు గట్టిగా పట్టుకోండి నన్ను. ఓకే, ఇగో చేయి గట్టిగా పట్టుకోండి, వినండి. నేను వేరు, శ్రీకృష్ణుడు వేరు. ఓకే, నేను వేరు, శ్రీకృష్ణుడు వేరు, నేను వేరు, శ్రీకృష్ణుడు వేరు. ఈ రెండిటికి కాదు, ఈ రెండిటికి డిస్టెన్స్ తగ్గించేది భగవద్గీత. ఒకసారి ప్లీజ్ అందరి నా చేయి కనిపిస్తుందా? నా ముఖం కనిపించకపోయినా పర్లేదు, 2 చేతులను చూడండి. ఇగో ఇది ఈ చెయ్యి నేను, ఈ చెయ్యి శ్రీకృష్ణ భగవానుడు. నన్ను భగవంతుడికి దగ్గర చేస్తున్నటువంటి ఈ మధ్యలో ఉన్నది భగవద్గీత అనుకోండి. రెండిట్లా గ్యాప్ కనిపిస్తుంది కదా, ఆ గ్యాప్ భగవద్గీత. ఇది నేను, ఇది శ్రీకృష్ణ భగవానుడు, మధ్యలో ఉన్నటువంటిది భగవద్గీత. భగవద్గీత ఆధారంగా నేను కలిశాను, నేను వెళ్తున్నాను, భగవంతుడి గురించి తెలుసుకుంటున్నాను, భగవంతుడు ఎవరో తెలుసుకున్నాను, భగవంతుడిలో కలిసిపోయాను. ఇప్పుడు మీకు నేను భగవంతుడు జ్ఞానం 3గా ఉన్నాయా, ఒక్కటిగా ఉందా? ఒక్కటిగానే ఉంది సార్. ఒక్కటిగానే. దీన్ని త్రిపుటి అంటారు. ఏమంటారు? మూడు కలిపి ఒకటిగానే ఉంది. త్రిపుటి. కర్త కర్మ క్రియ, కర్త కర్మ క్రియ ఒకటే అయిపోయినప్పుడు ఎట్లా ఒకటైతే? నేను చెప్పిన ఎగ్జాంపుల్ మీకు అర్థమైందా లేదా? అసలు ఇక్కడ నేను ఇక్కడ కర్త, ఇక్కడ నేను ఏం చేస్తున్నాను? క్రియ అంటే చదువుతున్నాను, జ్ఞానం, భగవద్గీత అనే పుస్తకం. ఇందులోకి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత ఏమైపోయింది? 3 ఒకటే అయిపోయాయి. జ్ఞానము, జ్ఞాత, జ్ఞేయము. జ్ఞేయము అంటే భగవంతుడు, జ్ఞాత అంటే నేను, జ్ఞేయము అంటే భగవంతుడు. జ్ఞాత జ్ఞేయము మధ్య లోపల జ్ఞానం ఉంది. ఈ జ్ఞానం నేర్చుకోవడం ద్వారా, నేను జ్ఞానం నేర్చుకోవడం ద్వారా జ్ఞాత జ్ఞేయంలో కలిసిపోయాడు. ఇప్పుడు 3 కలిసిపోయినాయి. అదే విధంగా ఒక ధ్యానం చేసే వ్యక్తి ఉన్నాడు. ఆ ధ్యానం చేసే వ్యక్తిని ధ్యాత అంటారు. ఆయన యాచీవ్ చేయాల్సిన దాన్ని ధ్యేయం అంటారు. ఆయన చేసేటటువంటి ప్రొసీజర్ ని ధ్యానం అంటారు. ధ్యాత, ధ్యానం, ధ్యేయం 3 కలిసిపోతున్నాయి. ఈ శ్లోకం అంత గొప్పది. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. అందరు గుర్తుంచుకోవాలి ఈ పాయింట్. 3 కలిసిపోతాయి. శిష్యుడు, గురువు ఒక స్టేజ్ వరకే. ఎంతవరకు? ఒక స్టేజ్ వరకు, తెలుసుకునే వరకు. తర్వాత గురువు శిష్యుల్లో ఉన్నటువంటి జ్ఞానం, ఇవన్నీ కూడా మనకు సాధన వరకే. కానీ నేను నువ్వు కాదు, నేను కాదు, ప్రపంచమే లేదు అన్నప్పుడు ఇంకా మళ్ళా వేరు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇప్పుడు నేనేమంటున్నాడు? శ్లోకం ముందు మీకు పదచ్ఛేదం చెప్పనా ఫస్ట్, లేకపోతే ఇది ఇలా కన్ఫ్యూజ్ చేస్తున్నానా? పదచ్ఛేదం చెప్పనా? ఏం లేదు సార్, చెప్పండి. పదచ్ఛేదనం చెప్పండి సార్. పదచ్ఛేదం చెప్తా. ఆ శ్లోకం అందరికి ఎదురుగుందా? నేను చూసుకుని చెప్తున్నాను శ్లోకము. ఒకసారి చూసుకోండి అందరూ. నేను కాపీ చేసి ఇవ్వనా? నేను ఒక్క నిమిషం నేను కాపీ చేస్తాను. ఒకసారి ఒక్క నిమిషం. నేను 5 నిమిషాల్లో కాల్ క్లోజ్ చేస్తాను. కొద్దిగా గట్టిగా చేయబట్టుకోండి అంతే. కనిపిస్తున్నదా? పడుతుంది సార్, కనపడుతుంది. ఒక్క నిమిషం 1 సెకండ్. నేను ధర్మలత గారు అవ్వట్లేదు. అంతా అని ఉంది, అదేనా సార్? వచ్చింది కదా సార్. శాస్త్రం శిష్యో శిక్ష. ఒక్క నిమిషం. ధర్మలత గారు జాయిన్ అవుతానంటే ఆవిడకి మళ్ళీ లింక్ పంపించాను. ఆవిడ మిస్ అయ్యారు. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏమర్థమవుతుంది మనకు? ఇప్పుడు ఈ శ్లోకము మళ్ళొకసారి అందరు జాగ్రత్తగా చూడండి ప్లీజ్. కొద్దిగా ఒక్క నిమిషం. ఈ శ్లోకం కొద్దిగా జాగ్రత్తగా చూడండి. ఏమంటున్నాడు వాడు? నేను శాస్త్ర అంటే గురువు, శాస్త్రం అంటే జ్ఞానం, శిష్యుణ్ణి. ఈ 3 కాదు. శిక్ష, చదువు, ఇవన్నీ కాదు.
నేను ఏది కాదు అంటే ఇందులో ఉన్నటువంటిది ఏది కూడా నేను కాదు. ఏమంటున్నాడు? బోధించేవాడు ఎవడున్నాడు ఇక్కడ? శాస్త్ర అంటే శాసించేవాడు. అంటే మనము శాస్త్ర అంటే ధర్మశాస్త్ర అని చెప్పేసి మనం ఈయన అంటాం కదా అయ్యప్ప స్వామిని. అలాగా ధర్మాన్ని బోధించేవాడు కాబట్టి ధర్మశాస్త్ర అంటాం ఆయనని. ఏం ధర్మం బోధిస్తాడండి అయ్యప్ప స్వామి? హలో, ఎవ్వరు వెళ్ళలేదా అయ్యప్ప స్వామి దగ్గరికి ఈ రోజు వరకు? తత్వమసి కరెక్ట్. ఎవరు చెప్పారు జవాబు? చక్రలక్ష్మి. మంచిగా చెప్పారు, కరెక్ట్. సో ఎవరు? నా శాస్త్ర. బోధించేటటువంటి గురువు లేడు, గురువే లేడు. నా శాస్త్రం, సైన్స్ లేదు ఎక్కడ, నో సైన్స్. శాస్త్రం ఎక్కడ? శిష్య ఎవడున్నాడు? శిష్యుడు ఎవడున్నాడు? బోధన అసలు బోధింపే శిష్యుడే లేడు. నా శిక్ష, శిక్ష అంటే ట్రైనింగ్ మెథడాలజీ ఎక్కడుంది? ట్రైనింగ్ మెథడాలజీ ఎక్కడుంది? ఏమి లేవు, ఇవన్నీ లేవు. నత్వం, నువ్వు లేవు. నచ అహం, నేను కూడా లేను. నచ అయం ప్రపంచ, నచాయం ప్రపంచ, ప్రపంచం కూడా లేదు. అసలు ఈ ప్రపంచం అనేటటువంటిదే లేదు. ఎందుకంటే ఒకసారి ఇప్పుడు ఎందుకో ఈ ఒక్క శ్లోకంది కొద్దిగా గట్టిగా పట్టుకోవాలి. ఆయన ఏమంటున్నాడంటే ఇవన్నీ లేవు అంటే మనకు నమ్మడానికి ఇష్టం అనిపించడం లేదు. త్రిపుటి కలిసిపోతుంది అంటున్నాడు ఆయన. త్రిపుటి ఎలా కలుస్తుంది అంటే స్వరూపావబోధాత్ వికల్పా సహిష్ణు. స్వరూపం జ్ఞానం గనక నీకు వచ్చిందంటే, స్వరూపము అంటే హూ ఆర్ యు, నువ్వెవరు అనేటటువంటిది కనుక తెలిసినటువంటి మరుక్షణం ప్లీజ్ అన్ని భేదాలు కూడా తట్టుకోలేని వికల్ప అసహిష్ణు. వికల్పములు అంటే భేదములు, తేడాలు, చేంజెస్, డిఫరెన్సెస్, ఇవన్నింటినీ నేను తట్టుకోలేకుండా పోతాను. అంటే భేదాలే లేకుండా పోతాయి. ఎప్పుడైతే నీకు నీ స్వరూప జ్ఞానం కనుక వచ్చిందో అప్పుడు నీ లోపల ఉన్నటువంటి భేదాలన్నీ కూడా కొట్టుకుపోతాయి. తదేకో అవశిష్ట శివ కేవలోహం. అలా అన్ని పోగా మిగిలిపోయినటువంటి పరమ సత్యమైనటువంటి ఆనందకరమైనటువంటి మంగళకరమైనటువంటి శివ స్వరూపులను. ఒక్కసారి పదచ్ఛేదం అర్థం కాని వాళ్ళు నాకు అడగండి ప్లీజ్. మీకోసం కాదు, నా కోసం అడగండి. ఒకసారి చెప్పరా సార్? థర్డ్ లైన్. సత్యాన్ని తెలుసుకునేందుకు ఈ దేహం ఉపాధిగా వాడుకోవడమే ఈ ప్రపంచం ఏర్పడటానికి ఒకటి. అది వచ్చిన తర్వాత అందుకే ఆయన ఏమన్నాడు? స్వరూప జ్ఞానం వచ్చిన వెంటనే అని చెప్పేసి అన్నాడు. స్వరూపావబోధాత్ వికల్పా సహిష్ణు. ఒకసారి నీకు స్వరూపం తెలిసిందంటే అన్ని భేదాలు కొట్టుకుపోతాయి. ఈ శ్లోకానికి మిగతా శ్లోకాలకు తేడా ఏంటంటే, మిగతా శ్లోకంలో ఒక రీజన్ ఇచ్చాడు, ఇందులోపల ఏంటంటే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చేసాడు. బాబు నీకు గనక ఒకసారి స్వరూపం తెలిస్తే, ఈ స్వరూపం తెలిసే వరకే శిష్యుడు, గురువు, శాస్త్రము, శిక్షణ, ట్రైనింగ్ క్లాసెస్ ఇవన్నీ ఒకసారి తెలిసిన తర్వాత ఈ భేదాలను నువ్వు తట్టుకోలేనటువంటి స్థితికి వెళ్తావు. అంటే భేదాలు తట్టుకోలేకపోవడం అంటే కొట్టుకుపోవడం కాదు, తట్టుకోలేకపోవడం అంటే భేదాలని గుర్తించనటువంటి స్థాయికి వెళ్తావు అని చెప్పి. భేదం ఉంది అంటే ఒప్పుకోవు, అటువంటి స్థాయికి వెళ్తావు అని ఇందులోపల పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చేసాడు. ఇప్పటి వరకు ఇంత క్లియర్ గా చెప్పినటువంటివి పైన 6 శ్లోకాలలో ఇంత క్లియర్ గా చెప్పలే. మనందరికీ ఇంకా తేడా ఎందుకు అనిపిస్తున్నాయో తెలుసా? మనకి ఇంకా స్వరూప సాధన కాలేదు కాబట్టి. ఇది ఆయన చెప్పాడు, బాబు నీకు స్వరూప సాధన అనేటటువంటిది వచ్చిన మరుక్షణము, ఎప్పుడైతే నీకు స్వస్వరూప సాధన వస్తుందో అప్పుడు ఈ తేడాలు కనిపించవు. ఎవడు మంచి, ఎవడు చెడు, ఎవడు దేవుడు, ఎవడు మానవుడు, ఏది ప్రపంచం, ఎవరు నువ్వు, ఏది ఉండదు. కానీ తెలియకపోవడానికి కారణం ఏంటంటే నీ లోపల ఇంకా అజ్ఞానం ఉంది. ఆ అజ్ఞానం ఎప్పుడు పోతుంది అంటే నీ స్వస్వరూప సాధన చేసినప్పుడు మాత్రం నీకు అజ్ఞానం పోయి ద్వైత భావన అనేటటువంటిది ఏదైతే ఉందో అది నీ లోపల నుంచి వెళ్ళిపోతుంది. అంటే జ్ఞాన మార్గంలో నువ్వు వెళ్తున్నంత వరకు గురువు ఉన్నాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, ఇది అసత్యం కాదు, మీరున్నారు, సత్యమే. మనం ఒక సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాం, ఆ సబ్జెక్ట్ నేమో జ్ఞానం అంటారు, మీరేమో ఓకే మీరు కాదు, దేవుడు జ్ఞేయం, మీరందరూ మనందరము జ్ఞాతరం. నేర్చుకోవడానికి వెళ్తూ 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 దేవుళ్ళలో కలిసిపోయాం. ఉదాహరణకి మళ్ళీ ఒకసారి పాత ఎగ్జాంపుల్ తెలుసుకుందాం. మీకు అది ఎట్లయితే ఇంకా కొద్దిగా గట్టిగా పట్టుకుంటారు. ప్లీజ్ ఒక్క 5 నిమిషాలు వదిలేస్తా. ఇవాళ నేను చెప్తున్నా, కొద్దిగా గట్టిగా పట్టుకోండి. ఉప్పు బొమ్మ ఎగ్జాంపుల్ అందరికి గుర్తుంది కదా, మళ్ళీ ఒకసారి చెప్తాను అందరి కోసం. ఉప్పు బొమ్మ కదులుతూ కదులుతూ వెళ్తుందట. దాని ఉద్దేశం ఏంటంటే నేను సముద్రం ఎట్లా ఉందో చూద్దాము అని అనుకుని వెళ్ళిపోయిందట, జర్నీ చేసింది. సో ఇప్పుడు మనకు మూడు విషయాలు ఉన్నాయి ఇక్కడ. ఒకటేమో ఉప్పు బొమ్మ మధ్య లోపల జర్నీ, మూడవది ఏంటంటే సముద్రం.
ఈ జర్నీ మొత్తం చేసేసి ఉప్పు బొమ్మ చూసిందట సముద్రాన్ని. చూసి అందులో దూకింది ఏందో చూద్దామని చెప్పేసి. ఇప్పుడు ఎన్ని ఉన్నాయండి? రెండే ఉన్నాయండి. ఒకటే సార్, ఒకటే. ఒకటే ఉంటుంది సార్. ఉప్పు సముద్రం ఒకటే ఉంటుంది, సముద్రం ఒకటే ఉంటుంది. కలిసిపోయింది కదా. కాబట్టి ఏమైందంటే అజ్ఞానం పోయింది. ఎప్పుడైతే అజ్ఞానం పోయిందో అప్పుడు ఇది ఒక్కటే ఎగ్జాంపుల్. మీరు ఈ ఒక్క శ్లోకానికి ఎవరైనా అడిగితే మీరు ఇది ఒక ఎగ్జాంపుల్ తెలుసుకోండి. నవ్ ఇట్ అండర్స్టూడ్. ఇప్పుడు మీకు ఉప్పు బొమ్మ ఎక్కడుందో చెప్పగలుగుతారా? లేదు. ఒకసారి మన స్వరూపం మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, గుర్తుంచుకోండి. ఈ మాట శ్రీకృష్ణుడు 13వ చాప్టర్ 14వ చాప్టర్లో చెప్పారు. ఇందాక ఎవ్వరు చెప్పలేకపోయారు. 13వ చాప్టర్ లోపల ఏం చెప్పాడు? అర్జున చూడు, ఇక్కడ చెయ్యి గట్టి, నేను చెప్పా కదా 5 నిమిషాలు వదిలేస్తే చెయ్యి గట్టిగా పట్టుకోండి. ఇది 13వ చాప్టర్, ఇది 14వ చాప్టర్. ఈ 13వ చాప్టర్ లోపల ఏం చెప్పాడంటే 2 విషయాలు, ఒకటి జడం, ఒకటి చైతన్యం. ఒకటి జడం, ఒకటి చైతన్యం. చైతన్యం నేను ఫిక్స్డ్, జడము మీరు. ఈ జడం కూడా నా నుంచే తయారైంది, చైతన్యం కూడా నా నుంచే తయారైంది. ఇది 13వ చాప్టర్ లో చెప్పాడు. 14వ చాప్టర్కి వచ్చేసరికి ఏమన్నారంటే చైతన్యం నేను, అది కాన్స్టెంట్, దాంతో ఏం ప్రాబ్లం లేదు. జడ పదార్థం ఏదైతే ఉందో ఈ జడ పదార్థం యొక్క కాంపోజిషన్ డిఫరెంట్ ఉంది. ఇప్పుడు శ్రీనివాస్ ఒకడే, కానీ ఓ రోజు అన్నం పప్పు తిన్నాడు, రెండో రోజు నాడు ఆలుగడ్డ తిన్నాడు. సో అఫ్ కోర్స్ యాక్చువల్ గా నేను అన్నం పప్పే తింటాను ప్రతిరోజు. నా ఎగ్జాంపుల్ తీసుకోకుండా వేరే వాళ్ళ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక రోజు బెండకాయ తిన్నారు, ఒక రోజు వంకాయ తిన్నారు, ఒక రోజు ఇంకోటి తిన్నారు, ఇంకోటి మారిపోయింది కదా. అంటే జడతత్వము మారిపోయింది, తినేవాడు ఒకడే ఉన్నాడు. శ్రీకృష్ణ భగవానుడు ఒకడే, చైతన్యం ఒకటే. ఇక్కడ ఉన్నటువంటి జడం మాత్రం రోజు మారిపోయింది. ఓ రోజు వంకాయ కూర రూపంలో ఉంది, ఓ రోజు బెండకాయ కూర రూపంలో ఉంది, ఇంకో రోజు ఇంకో పప్పు రూపంలో ఉంది, ఇంకో రోజు యాపిల్ పప్పు రూపంలో ఉంది. రకరకాల రూపంలో ఉన్నాయి. అది మనమందరం. సో మనమందరం ఈ చైతన్య రూపంలోనూ ఉన్నాము, జడంలో కూడా ఉన్నాము. ఈ జడంలో ఎందుకు తేడాలు ఉన్నాయి అంటే సాత్విక, రాజసిక, తామసిక గుణాలతోని ఈ జడం తయారైంది. ఏ విధంగానైతే వంకాయ కూర గాని, పచ్చడి గాని, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది వంకాయ, తర్వాత అందులో వేసే ఇంగ్రీడియంట్స్, వీటన్నిటితోటి ఎలా అయితే వంకాయ కూర డిఫరెంట్ గా ఉందో, వంకాయ కూర, ఆలుగడ్డ కూర డిఫరెంట్ గా ఉంటాయి. ప్రపంచంలో కింగ్ ఆఫ్ ద వెజిటబుల్స్ ఏంటి? ఆలుగడ్డ. మరి వంకాయ కూరకి ఎందుకు మనం అంత కేర్లెస్ ఉంటాం? సార్ మేము కేర్లెస్ ఉంటాం సార్, మాకు చాలా ఇష్టం అంటే ఓకే, నేను నా యాంగిల్లో చెప్తున్నా. సో 2 వేరుగా ఉన్నాయి, కాంపోజిషన్ డిఫరెంట్. మనందరిలో ఈ కాంపోజిషన్ వేరుండడం వల్ల మనకు తేడా కనిపిస్తుంది. కానీ ఇదంతా కూడా చైతన్యమే. ఆయన ఏమంటారంటే ఈ జడము అనేటటువంటిది ఏదైతే ఉన్నదో సాత్విక, రాజసిక, తామసిక గుణాలతో ఉన్నది. ఒక రోజు నువ్వు ఫుడ్ ఆపేసేసి మెల్లమెల్లగా నీళ్ళు ఆపేసేసి ఊపిరి ఆపేసామనుకో ఇందులో కలిసిపోతావు. జైనులు అదే చేస్తారు. ఇది మనం ఇంతకుముందు కూడా తెలుసుకున్నాం. సో కాబట్టి నువ్వు చైతన్య స్వరూపానివి. నువ్వు చైతన్య స్వరూపానివి అయినప్పుడు జడ పదార్థం మీద నీకు ఇంకా ఏ రకమైన ఆలోచన ఉండకుండా ఉండాలి. జడ పదార్థాన్ని కంటిన్యూస్ గా త్యజిస్తూ రావాలి. దట్స్ వాట్ జైన్స్ డూ. జైన్స్ ఏం చేస్తారు? ముందుగా ఆహారాన్ని వదిలేస్తారు, తర్వాత నీళ్ళను వదిలేస్తారు, తర్వాత గాలిని వదిలేస్తారు, చైతన్య రూపంలో కలిసిపోతారు. అదే విధంగా మనం కూడా శరీరాన్ని వదిలేయాలి, బంధువులను వదిలేయాలి, ఫ్రెండ్స్ వదిలేయాలి, సెల్ ఫోన్లలో కాల్స్ వదిలేయాలి, పారాయణలు వదిలేయాలి, అడ్డమైన పనులు, అడ్డగోలు పనులు, గాలి పనులు వదిలేయాలి. అప్పుడు ఏమవుతుందంటే మనకు ఆత్మస్వరూపం అప్పుడే అర్థమవుతుంది. నేను మళ్ళీ చెప్తున్నా, మన గ్రూప్స్ లోపల చెప్పే వాటి లోపల అన్ని మనకు ఆత్మస్వరూపానికి సంబంధించినవి ఎందుకున్నాయి అంటే అల్టిమేట్లీ వీఆర్ సపోజ్ టు అచీవ్ ఆత్మస్వరూపం. అది కనుక మనం సాధించాలి అంటే మన ఆలోచన ద్వారా మాత్రమే సాధించగలము. ఆ ప్రయాణం అనేటటువంటిది అద్భుతంగా చేయవలసినటువంటి ప్రయాణము. అది ఆయన చెప్తున్నాడు. బాబు, ద్వైతం అనేటటువంటిది ఇక్కడ నాశనం కావాలి. నేను భగవంతుడు అనేటటువంటి వేరేది లేదు. ద్వైతం అనేటటువంటిది నాశనం కావాలి. ఆత్మ పరమాత్మ ఒకటే అనేటటువంటి అద్వైత భావన నీ లోపల రావాలి అని చెప్పేసి మన వేదాలన్నీ చెప్తున్నాయి. అప్పుడు ఏమవుతుందంటే నేను, నువ్వు, ఇది, అది అని ఏ తేడా ఉండదు. ఇవేవి కూడా నీకు అనిపించవు. అది ఒకే ఒక సత్యంగా అప్పుడు మిగిలిపోతుంది. ఆ సత్యమే మనకు కావాలి. మనము నీడ వేరువేరు, ఎందుకంటే మనము నీడ వేరువేరు. అదేవిధంగా మనము అద్దములో కనిపిస్తున్న ప్రతిబింబము పిల్లలు చూస్తే వేరువేరు అని అనుకుంటారు. తెలియని వాడు, ఇప్పుడు ఒక మాట చెప్తా, నాకు చెప్పండి. చిన్నపిల్లలు అద్దంలో చూసి ఏమనుకుంటారు? చెప్పండి, మీరే చెప్పండి. పిల్లలు అద్దంలో చూసి ఏమనుకుంటారు? ఎంతమంది ఉన్నారు అనుకుంటారు అద్దంలో? 2 పిల్లలు అద్దంలో చూస్తున్నారు, బేబీస్. అద్దంలో వాళ్ళకి ఎంతమంది కనిపిస్తారు? ఇంకో 2 కనిపిస్తారు కదా సార్, మొత్తం 4. వాళ్ళు వేరే, మేము వేరే అంటారు, 4 అవుతారు. దానికి కారణం ఏంటంటారండి? వాళ్ళకి తెలియకపోవటం ప్రతిబింబం అని. వెరీ గుడ్. అంతే, ఇది కూడా అంతే.
దీన్ని బింబ ప్రతిబింబ న్యాయం అంటారు. దేవుడి యొక్క స్వరూపాలమే మనము, అది మనం గుర్తుపట్టలేకపోతున్నాం. ఉదాహరణకి నేను ఇంతకు ముందు చెప్పిన ఉదాహరణ భ్రమ కూడా అనుకోవచ్చు కదా, అదొక భ్రమ. భ్రమనే. ఆ భ్రమ దేని వల్ల కలుగుతుంది అంటే అజ్ఞానం వల్ల. అజ్ఞానం వల్ల కలుగుతుంది. ఆ మూడు మాయ వల్ల అంటారు, సత్వరజతమో గుణాల వల్ల కూడా. అదే అవి మనకు అజ్ఞానానికి కారణం. వాటిని తగ్గించుకున్న మరుక్షణము మనకు జ్ఞానం వచ్చేస్తుంది. సత్వరజ తమోస్ గుణాలు పోవాలి అంటే మనం ఏం చేయాలి? మొత్తం మూడు ఒక్కసారి పోవని మనం ఎన్నోసార్లు తెలుసుకున్నాం. సత్వగుణాన్ని పెంపొందించుకుంటూ ఉండాలి, సత్వగుణాన్ని పెంపొందించుకుంటూ ఉండాలి. సత్వగుణాన్ని పెంపొందించుకోవాలి లేదా తమస్సును తగ్గించుకోవాలి. తమస్సు అంటే ఏంది? బద్ధకం, లేజీ, అలసట. రెండోది ఏంది? ఫోన్ కాల్స్ తగ్గించాలి. సార్ మళ్ళా మా ఫోన్ల మీద పడతారు సార్ మీరు, రాత్రి లేదు పగలు లేదు, ప్రవచనం లేదు, ఇంకా వేరే వాళ్ళ ఆ గ్రూప్ లో ప్రవచనాలలో మీ మీద ఇది చేయలేదు, మళ్ళీ ఈ ఫోన్ల మీద ఎక్కువ టాపిక్ తీసుకురాలేదు. త్వరలో అక్కడ కూడా తీసుకొస్తాను ఈ టాపిక్. వేలకు వేల ఫోన్లు, వేలకు వేల కాంటాక్ట్లు. అబ్బో ఏం వదినే ఎట్లున్నావు, వస్తలేవు మా ఇంటికి, చాలా రోజులైంది. సో ఇది వీటి లోపల మన జీవితం అంతా వెళ్ళిపోతుంది. సత్యాన్ని గుర్తించడానికి మనం ఇష్టపడడం లేదు. అది తమస్సు అంటారు. అంధకారం, పూర్తి అంధకారం, దాన్ని వదిలేయాలి. తర్వాత రజస్సు, ఇది నాది, నేను సంపాదించుకున్నా, వాడిట్లా, వీడికంటే గొప్ప నేను, వాడికంటే గొప్ప. ఈ రాగము, కామము, లోభము, ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఈ త్రివిధం నరకస్యేదం భగవంతుడు చెప్పాడు 16వ అధ్యాయంలో. ఇవి మూడు కూడా నరక ద్వారాలు, మూడు నరక ద్వారాలు. సో వాటిని పెంచుకుంటున్నాం, అవి తగ్గించుకోవాలి మెల్లమెల్లగా. ఇది నాది అనుకోవద్దు. ఒకసారి ఆలోచించండి, నాది అనుకున్నది ఏది మన దగ్గర ఉంది? నాకు టోపీలు చాలా ఇష్టం ఉంటుండే, అసలు ఈ మధ్య వేయడం లేదు. జనాలు నాకు టోపీలు పెడుతున్నారని చెప్పి నేనే మానేశాను ఇంకా. సో ఇంతకుముందు నేను టోపీలు చాలా పెట్టుకునేవాడిని. నా దగ్గర కనీసం ఒక 100 రకాల టోపీలు ఉండేవి. సో ఒకసారి అందులో ఒక టోపీ పోయింది. పోతే నాకు ఏ స్టేజ్ వచ్చిందంటే, మా ఊరు నుంచి నేను ఒమహాలో ఉండేవాడిని అప్పుడు, లింకన్ కి వెళ్ళాలంటే నాకు కనీసం గంటన్నర జర్నీ. స్నో పడుతోంది, కానీ నా ఆలోచన అంతా ఏంటి తెలుసా? అక్కడికి వెళ్ళి నా టోపీ తెచ్చుకోవాలి అని చెప్పి. దీన్ని ఏమంటారంటే లోభం. నాది 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 నాది. హిరణ్యాక్షుడు లోభం. ఈ భూమి నాది, ఈ భూమి నాది పట్టుకుపోయాడు, నాశనం అయిపోయాడు. కామంతో నాశనం అయిపోయాడు మన రావణాసురుడు, క్రోధంతో నాశనం అయిపోయాడు దుర్యోధనుడు, లోభంతో నాశనం అయిపోయాడు హిరణ్యాక్షుడు. కామ, క్రోధ, లోభం, ఈ మూడిటితోటి నాశనమైన వాళ్ళు ఉన్నారు. సో కాబట్టి మనం ఏంటంటే ఇవి మూడు నరక ద్వారాలు. ఇవి వదిలేసామంటే రాజసిక గుణం పోయినట్టే గుర్తుంచుకోండి. ఈ రెండు వదిలేయండి. ఫస్ట్ లేజీగా ఉండడం మానేయండి, తర్వాత ఇది నాది అనుకోవడం మానేయండి. కథం. సాత్వికం ప్రత్యేకంగా పెంచుకోవాల్సిన అవసరం లేదు. ఇవి రెండు తగ్గినాయంటే సాత్వికం ఆటోమేటిక్ గా పెరుగుతుంది. సాత్వికం ఆటోమేటిక్ గా పెరిగింది అంటే మోక్ష ద్వారం వచ్చేసినట్టే. చాలా అద్భుతమైనటువంటిది. అప్పుడేమవుతుందంటే అద్దం లోపల ఉన్నటువంటి నేను, నా నీడ, ఈ రెండు వేరు కాదు. చిన్నపిల్లలు, నేను ఒక వీడియో చూశాను అనమాట, చిన్నపిల్లల వీడియోస్ చాలా బాగుంటాయి కదా. అందులో ఒక పిల్లోడు భయపడుతున్నాడు, తన నీడ చూసి భయపడుతున్నాడు, వాడు పారిపోతున్నాడు. వాడు ఎంత దూరం పారిపోతే అంత దూరం పరిగెడుతున్నది ఆ నీడ. వాడు భయంతో వచ్చి వాళ్ళ డాడీ ఒళ్ళో పడిపోతాడు అనమాట ఏడ్చుకుంటూ. మనం చేస్తున్నది ఏంటంటే అదే పిచ్చి వేషాలు ఇస్తూ ఇవన్నిటికీ బాధపడుతున్నాం. సో కాబట్టి గుర్తుంచుకోండి, మన ప్రయాణం ఎప్పుడు కూడా ఎట్లా ఉండాలంటే, నది, గంగా నది, గంగా యొక్క ప్రవాహం నేను చెప్పాను, ఎంత ఉరకలు వేస్తూ సముద్రం వైపు వెళ్ళిపోతుంది. సముద్రంలో కలిసిపోయింది. కలిసిన తర్వాత ఇఫ్ యూ డోంట్ మైండ్, ఒక్కసారి గంగా నదిని కొద్దిగా సెపరేట్ చేస్తారా అని ఎవరైనా అన్నారు అనుకోండి, సముద్రం నుంచి ఎంతమంది సెపరేట్ చేస్తారండి? హలో, ఎవరు చేయలేరు సార్, ఎవరు చేయలేరు. గంగా నది నుంచి, సముద్రం నుంచి గంగా సెపరేట్ చేయగలరు. అదే విధంగా అజ్ఞానం తొలగించడానికి శాస్త్రం అవసరం. కానీ జ్ఞానం వచ్చిందంటే ఇక నీకు శాస్త్రం కూడా అవసరం లేదు. ఇప్పుడు ఎట్లా ఉంటదంటే, ఆకలి ఉన్నంత వరకే అన్నం తినడం, ఆకలి లేకపోతే అన్నం ఎందుకు ఇంకా? సో కాబట్టి ఏంటంటే, ఎప్పుడైతే మనకు జ్ఞానం వచ్చేస్తుందో అప్పుడు శాస్త్రము, గురువు, ఇవేవి అవసరం లేదు మనకి, ఇంకెందుకు అవసరం? కాబట్టి ఏంటంటే ఉన్నవన్నీ మంచివే, అవి ఉపాయాలు. గురువు ఉండాలి, శిష్యుడు ఉండాలి, శాస్త్రం ఉండాలి, బోధం ఉండాలి, ఈ ప్రపంచ భావన కూడా ఉండాలి, స్టార్టింగ్ పాయింట్. బట్ ఇవన్నీ కూడా అజ్ఞానం స్థాయిలో మాత్రమే సరైనటువంటి ప్రశస్తిని, సరైనటువంటి గుర్తింపుని కలిగి ఉన్నాయి. ఒకసారి మనకు జ్ఞానం వచ్చిన తర్వాత ఇవన్నీ ఉండవు. అప్పుడు మనకు ఆయన ఏమంటాడు, ఆ సమయంలోనే నీకు మోక్షం వస్తుంది అని చెప్తున్నాడు. స్వరూపావబోధాన్, స్వరూపం అనేటటువంటిది నీకు అవబోధ బాగా తెలిసిపోతుంది.
మంచిగా అర్థమైపోతుంది. ఏమీ మిగలదు, ఒక్కటే ఉంది, ఆ సత్యం ఒకటే ఉంది, అది నా స్వరూప చైతన్యం. అదే ఇంకా ఒక శరీరము లేనిది అంటే ఉపాధి రహిత స్థితి అంటారు. ఉపాధి అంటే ఏంటంటే ఏదో ఒక బాడీ, ఆ ఉపాధి రహిత స్థితి, ఒక్క శరీరం లేదు, నక్క శరీరం లేదు, ఏ శరీరం లేదు, ఇవన్నీ లేనటువంటి ఒక స్థితి ఉంది. అంటే ఉపాధి రహిత స్థితి ఉంది, అదే చైతన్యం. ఉపాధి ఉన్నంత వరకు నేను వేరు, దేవుడు వేరు. ఉపాధి వెళ్ళిపోతుంది, వెళ్ళిపోయినాక ఇక నాకు శరీరం అనేది ఉండదు, ఇంకొక జన్మెత్తలేను నేను. అది ఉపాధి రహిత స్థితి, దాన్ని తురియ స్థితి అని కూడా అంటాం. ఆత్మ సుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసేది సూత్రధారి, విరమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. అర్థమైందా అండి? బాగా తపన పడ్డారా? నేనే సార్ నేను మస్తు కష్టపడుతున్నా సార్, మాకేదో సగం అర్థమైంది, సగం అర్థం కాలే. చెప్పండి సార్. ఇదం జ్ఞానము శరీరం రావాలి, కౌంటేయ. జ్ఞానము వస్తే అంతా ఒకటే అని ఇది వస్తుందంటే ఆ త్రిగుణాలు తొలగిపోవడమే జ్ఞానం రావడమా? అంటే దానికి అతీతంగా ఉండడమే జ్ఞానమా? మెల్లమెల్లగా అంటే ఇప్పుడు త్రిగుణాలకు అతీతంగా ఉండడం ఎలా ఉండాలో నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఏమని? పిల్లలు నాది కాదు అని చెప్పేసి ఒక ఆలోచన, బంధాలు నావి కాదు అనే ఆలోచన. ఒక్కసారి కూల్ గా కూర్చొని ఆలోచిస్తే ఒక్క రోజులో అర్థమవుతుంది. అవే త్రిగుణాలు. త్రిగుణాలు అంటే ఎందుకు వస్తాయి త్రిగుణాలు? ప్రపంచంతో సంబంధం ఉండడం వల్ల త్రిగుణాలు. మమైవాంశో జీవలోకిలో ఏమన్నాడు? ప్రకృతి గుణాలు వల్ల, ప్రకృతి వల్ల వస్తాయి త్రిగుణాలు. కాబట్టి ప్రకృతిని దాటవచ్చు. ప్రకృతిని దాటడం చాలా సులభం. ప్రకృతిని దాటడం అనేటటువంటిది అన్నిటికంటే ఎక్కువ సులభం. ఎందుకంటే ఒకసారి గనక భగవంతుడి వైపు మార్గం ఆలోచించి మనం వెళ్ళాము, ఆధ్యాత్మిక రంగంలో ఉన్నాము, చాలా ఏళ్ల పాటు 50 ఏళ్ళు ఇంకా ఆధ్యాత్మిక రంగంలో కంటిన్యూ అవుదామంటే అది తప్పు. ఆధ్యాత్మిక రంగంలోకి వచ్చామంటే అవబోధ అయి తీరాలి. ఒక్కసారి ఊహించండి, ఏ జ్ఞానం ఉందని సిద్ధార్థుడు బుద్ధుడుగా మారాడు. సార్ మేము అంత గొప్ప లేదు, అందరూ ఒకటే స్థాయి, అందరితో ఒకటే స్థాయి. ఆయన కబీర్ దాస్ ఏమన్నాడు? ఖూజేతో తురత్ మిల్ జావు ఎక్ పల్కి తలాష్ రే. ఒక్క క్షణం తలాష్ చేస్తే, వెతికితే ఒక్క క్షణంలో దొరుకుతుంది నీకు ఆత్మస్వరూపం. ప్రాబ్లం ఏంటంటే ఎంతసేపు కూడా మనకు కంటికి కనిపించే, ఇంద్రియాలకు కనిపించే విషయాలను శాశ్వతం అనుకుంటున్నాం. మీరు ఒక్కరోజు కూర్చొని, ఇప్పుడు జనరల్ గా జ్ఞాన మార్గం లోపల సాధన ఏంటి? మళ్ళొకసారి చెప్తున్నా, జ్ఞాన మార్గంలో సాధన ఏంటి? అన్నిటికంటే సింపుల్ తెలుసా? జ్ఞాన మార్గం తెలుసుకున్నోడికి ఇది ఫ్లైట్ జర్నీ. ఇది జ్ఞాన మార్గంలో ఉన్న వాడికి సాధన ఏంటంటే ఇది శాశ్వతం కాదు, ఇది శాశ్వతం కాదు. ఇప్పుడు ఒక సోఫా కనిపిస్తుంది, ఈ సోఫా 5 ఏళ్ల కింద కొన్నారనుకోండి, ఇవాళ పాత పడిపోయి ఉంటది. కానీ జస్ట్ ఒకసారి మీరు 5 ఏళ్ల వెనకకి ట్రావెల్ చేసి చూడండి, ఆ రోజు ఎంత కొత్తగా దాన్ని ఎంత బాగా చూసుకున్నారు. మీ ల్యాప్టాప్ ఉంటుంది 5 ఏళ్ల కింద ల్యాప్టాప్, దాని మీద యూ మేడ్ ఏ నైస్ పర్చేజ్ అని, అదని ఇదని, గ్రేట్ ఇదని, దాని గొప్ప ఫీచర్స్ అన్ని రాసుంటాయి. ఇవాళ 5 ఏళ్ల తర్వాత చూసుకుంటే దాన్ని ఎట్లా ఉంటది? ఆఫ్టర్ ఆల్ ల్యాప్టాప్స్ నే పడేస్తున్నాము. మన శరీరం ఎంత? ఓకే, ఉల్టా చెప్తున్నా, ల్యాప్టాప్ అంటే శరీరమే గొప్పది. సో ప్రతి వస్తువు ఆఖరికి జడ వస్తువులనే మనం పడేస్తున్నాము. జడంగా కనిపించే, జడము అనుకున్న వస్తువు అన్నిటికంటే పెద్ద జడం ఇది. ఇది కూడా పడిపోవాల్సిందే. మన కంటి ముందు కనిపిస్తున్నటువంటి అందరు వ్యక్తులు పడిపోతున్నారు కదా. అయినా ఈ శరీరాన్ని శాశ్వతం అని ఎట్లా అనుకుంటున్నారు అంటే అజ్ఞానం. దాన్ని తమస్సు అంటారు. ఒక ఆలోచనతో వెళ్ళిపోతుంది, అది ఒకే ఆలోచనతో వెళ్ళిపోతుంది. జస్ట్ వైరాగ్యం. అది ఎప్పుడు వస్తుంది? రేపు వస్తుంది మనకు వైరాగ్యం. ఆ వైరాగ్య సాధన ద్వారా మాత్రమే జ్ఞానం అనేది ఎక్స్ట్రీమ్లీ సింపుల్. దీనికి శ్రీకృష్ణ భగవాన్ అభ్యాస వైరాగ్యం కథం, ఒకటే మాట చెప్పేశాడు ఆయన. అదే వివేక వైరాగ్యం మనం భజగోవిందంలో తెలుసుకుంటున్నాం. భజగోవిందంలో తెలుసుకుంటున్నది మనం అదే వైరాగ్యం. సో వైరాగ్యం వస్తే తప్పేది రాదు. ఎంతసేపు మనము చీరలు కట్టుకుందాం, పారాయణాలకు పోదాము, నగలు పెట్టుకుందాము, హడావిడి చేద్దాము, హంగు చేద్దాము అంటే ఎక్కడి నుంచి ఆత్మజ్ఞానం వస్తుంది? ఎంతసేపు మనకి ఈ ప్రపంచ విషయాలు, ఇంటికి చుట్టాలు రావాలి, అందరితో కూర్చొని కబుర్లు చెప్పుకోవాలి, ఫ్రెండ్షిప్, వాళ్ళ ఇంటికి మళ్ళీ వాళ్ళు ఒకసారి మన ఇంటికి వెళ్తే వాళ్ళు 2 సార్లు మన ఇంటికి వస్తే మనం ఒక్కసారి వెళ్ళాలి కదా, అవునా కదా? సో అప్పుడు ఏమైపోతుంది? మీరేం చేస్తున్నారంటే మీరు ఎదగకుండా మీరే అడ్డుపడుతున్నారు. ఎప్పుడైతే మీరే ఎదగకుండా మీరే అడ్డుపడుతున్నారో అప్పుడు ఇంకా మీరు ఎదిగే అవకాశం ఎక్కడుంది? మీరు ఎదగాలని కోరుకున్న వాడు ఇంత టైం పట్టదు. మా క్లాస్ లోపల ఒక అతను చాలా పూర్గా ఉండేవాడు. కానీ అతను ఏమనుకున్నాడు? నేను పల్లెటూరు నుంచి వచ్చాను, బాగా చదువుకోవాలి అనుకున్నాడు. బాగా చదువుకోవడం మొదలెట్టాడు. అయిపోయింది, చాలా తక్కువ టైం లోపల అతను అందరినీ ఓడగొట్టగలిగాడు. సాధన చేసిన వాడికి తప్పక ఫలితం వస్తుంది. శ్రద్ధవాన్ లభతే జ్ఞానం అని శ్రీకృష్ణ భగవానుడు ఏమన్నాడు? ఆయన ఏమన్నాడు? వేలాది మందిలో ఏ ఒక్కడో ట్రై చేస్తాడు. ఆ ట్రై చేసిన వేలాది మందిలో ఏ ఒక్కడికో
అసలు తత్వం అర్థమవుతుంది అని చెప్పాడు. అంటే దానికి శ్రీకృష్ణుడే చెప్పాడు జవాబు, నేను చెప్పక్కర్లే. కారణం ఏంటంటే ఎవరు ఆలోచించడానికి ఇష్టపడాడు. ఒక్కరోజు ఆలోచించండి, నేను చెప్తున్నా. ఒక్కరోజు ఆలోచిస్తే రాత్రికి నాకు ఫోన్ చేస్తారు 1 గంటకి, సార్ అర్థమైపోయింది సార్ నేను ఆత్మస్వరూపం అని. ఎంత ప్రశాంతంగా ఉంటుంది తెలుసా అప్పుడు. దేనికి భయపడాల్సిన అవసరం లేదు, దేనికి ఇరిటేట్ అవ్వాల్సిన అవసరం లేదు. మీ బాధ్యతలను అలా ప్రత్యక్షంగా చేసుకొని ప్రశాంతంగా ఆనందంగా ఏ కల్మషం లేనటువంటి నవ్వు నవ్వుతూ ఉంటారు. చనిపోయినా కూడా ఈ పెదవుల పైన నవ్వు అలా కనిపిస్తూ ఉండాలి. అదే నిర్వాణ దర్శనం యొక్క ముఖ్య ఉద్దేశం. వచ్చేసాం ఆల్రెడీ, ఆయన చెప్పేశాడు. ఇప్పటి వరకు సీక్రెట్ చెప్పలే, ఇవాళ సీక్రెట్ చెప్పాడు. నీ స్వరూపం కనుక తెలిసిన మరుక్షణము ఇవన్నీ వ్యర్థమైపోతాయి, త్రిపుటి కలిసిపోతుంది అని చెప్పేసి చెప్పాడు. జై శ్రీకృష్ణ. ఉపాధి రహితం అంటే ఏంటి సార్? సపోర్టా? అర్థం కాదు. ఏంటమ్మా మళ్ళీ చెప్పండి. ఉపాధి రహితం అన్నారు కదా. ఉపాధి అంటే ఏంటంటే ఇప్పుడు మనకు ఉన్నటువంటి మానవ ఉపాధి. మానవ ఉపాధి అంటే ఉద్యోగము అని మీనింగ్. ఉపాధి అంటే శరీరం. ఇక్కడ ఈ శరీరం, ఈ ఉపాధి తోటి మనం చేస్తున్నాం. ఇదే కనుక మనకు దేవతల శరీరం వచ్చింది అనుకోండి, అది ఇంకో రకంగా ఉంటుంది. పశువుల శరీరం వచ్చింది అనుకోండి, అది ఇంకో రకం. పశువుల ఉపాధి, మనుషుల ఉపాధి. అంటే ఉపాధి అంటే సపోర్ట్ అనే అనుకోవచ్చు మీరు. సపోర్ట్ అంటే ఈ పని చేయడానికి ఉపాధి, పని చేయ. ఉపాధి అంటే ఉద్యోగం. ఈ ఉద్యోగం, మనుషుల ఉద్యోగం చేస్తున్నాం మనం. సో ఈ ఉద్యోగ రహిత స్థితికి వెళ్తారు. ఏ ఉపాధి, ఈ శరీరం అనేటటువంటి ఈ ఉపాధి ఏదైతే మానవ ఉపాధి ఉందో, ఈ ఉపాధి ద్వారా మనం ఉపాధి అంటే ఉద్యోగం. సో ఇక్కడ మన శరీరం ఉంది, కుక్క రూపంలో ఉంటే కుక్క ఉపాధి. సో అట్లాగనమాట మనందరివి కూడా ఉపాధులు. ఇవన్నీ ఉపాధులు. ఈ ఉపాధిలో నేనున్నాను, ఆ ఉపాధిలో ఇంకోడున్నాడు. ఒక్కొక్కటి శరీరం ఒక్కొక్క రకంగా ఉంటుంది. అందరి ఉపాధులు ఒకే రకంగా ఉండవు. అవి కేవలం మనకు ఆధ్యాత్మిక సాధన కోసం ఇచ్చాడు దేవుడు. కానీ మనం ఏం చేస్తున్నాము, ఆధ్యాత్మిక సాధన చేయకుండా దానిని మనం అనవసరమైన విషయాల కోసం ఎక్కువ కేంద్రీకరించినప్పుడు మన లోపల పరిణతి ఎక్కడి నుంచి వస్తుంది. దేవుడు ఏమంటాడంటే నీకు ఇది ఎందుకు ఇచ్చాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఏం చేశాడంటే గ్రైండింగ్ మెషిన్ ఇచ్చాడు. ఇస్తే నువ్వు ఆ గ్రైండింగ్ మెషిన్ వాడడం లేదు, చేత్తోటే కొడుతున్నావు గట్టిగా. లాభం ఏమిటి? చేయి నొప్పి పెడుతుంది. సో దేవుడు ఇచ్చినటువంటి ఉపాధిని నువ్వు వాడుకోవడం లేదు. అక్కడ గ్రైండర్ అనేటటువంటి ఉపాధి నీకు ఒక ఫలితాన్ని ఇస్తోంది. గ్యాస్ స్టవ్ అనేటటువంటి ఉపాధి, గ్యాస్ ను వాడకుండా గ్యాస్ అట్లా బొమ్మలాగా పెట్టి ఇక్కడ నువ్వు ఏవి వాడుతున్నాం, ఇది చెక్కలు కాదు, కట్టెల పొయ్యి వాడుతున్నాం. కట్టెల పొయ్యి వాడుతున్నప్పుడు ఏమైతుంది, గ్యాస్ స్టవ్ వేస్టే కదా. సో గ్యాస్ స్టవ్ యొక్క పర్పస్ ఉంది. గ్యాస్ స్టవ్ అనేటటువంటి ఉపాధి ఏదైతే ఉందో దాని ఉపాధి ఏంటి, అది చక్కటి ఆహారాన్ని మనకు తయారు చేసి ఇవ్వగలదు. కానీ మనం దానికి ఉపయోగించకుండా బొమ్మలాగా పెడితే లాభం ఏంటి? మా ఫ్రెండ్ ఒకసారి ఇంట్లోపల, బయట కాదు ఇంట్లోనే నేను మంచిగా ఎక్సర్సైజ్ చేస్తాను అని చెప్పేసి ఏం చేశాడంటే ఒక ట్రెడ్మిల్ కొనుక్కున్నాడు. కొనుక్కున్న తర్వాత ఏమైంది, మేము వెళ్ళి సంతోషపడ్డాం. మీ ఇంట్లో ట్రెడ్మిల్ వచ్చింది కదా అని. వాళ్ళ వైఫ్ అంటుంది, ఏం లేదు అది ట్రెడ్మిల్ కాదు, ఎక్స్పెన్సివ్ టవల్ హ్యాంగర్ అని చెప్పింది. ఖరీదైన టవల్ ఆరేసుకునే మెషిన్ అని చెప్పింది. సో ఏమైతుందంటే ఉపాధిని మనం సరిగా వాడుకోవడం లేదు. అద్భుతమైనటువంటి ఉపాధిలో ఉన్నాం మనము, దీన్ని వాడుకోవాలి. ఉపాధి రహిత స్థితికి వెళ్ళాలి. ఇంకొక ఉపాధి నాకొద్దు, ఇంకొక శరీరం నాకొద్దు, ఇంకొక దేహం నాకొద్దు, దేహరహిత స్థితికి వెళ్ళాలి. సౌకర్యం అనొచ్చు. దేహం అంటే మీకు ఈజీ అవుతుంది. ఉపాధి అంటే ఇక్కడ ప్రస్తుతానికి దేహం అనుకోండి, మానవ దేహం అనుకోండి. సార్ అద్వైతం అనేది చెప్పారు కదా, ఇప్పుడు కృష్ణుడు అద్వైతం చెప్పాడు అనే కంటే ఈ సృష్టి ఆరంభంలో అవ్యక్తంగా ఉన్న పరబ్రహ్మ స్వరూపం నుంచి ఫస్ట్ ఒకడే కదా ఉన్నది, అక్కడే స్టార్ట్ అయింది కదా. కరెక్ట్. వేదాల్లోనే స్టార్ట్ అయింది. కరెక్టే, ఆ పాయింట్ 100% కరెక్ట్. తప్పని ఎట్లా అంటాం, వేదాల్లోనే ఉంది అద్వైతం. సో కాబట్టి ఏంటంటే అద్వైతం అనేది ఇట్స్ ఏ సోల్ ఆఫ్ హిందూ ధర్మ. ఇప్పుడు మీరు వేరే ఒక్క నిమిషం, మన వేరే ఏ ధర్మం తీసుకున్నా కూడా వాళ్ళకి స్వర్గము నరకం అంతే. ఏం లేదు వాళ్ళకి జీవితం, స్వర్గం నరకం. ఏమైతుందంటే ఆడ 72 మంది అమ్మాయిలు ఉంటారు నీకు, ఇది వాడికి స్వర్గని. ఏమి ఆలోచనలు, పిచ్చి ఆలోచనలు. మన దగ్గర నరకాలకు అతీతమైనటువంటి మోక్షం ఉంది. మళ్ళీ జన్మ ఎత్తనటువంటి ఆనందకరమైనటువంటి స్థితి ఉంది. ఆ స్థితికి చేరుకోవాలి అంటే అది నిర్వాణ దశకం. దానికి కావాల్సినటువంటి వైరాగ్యాన్ని ఇవ్వడానికి భజగోవిందం చెప్పాడు. భజగోవిందం లోపల ఎంత క్రూరంగా చెప్పాడంటే ఆయన
నువ్వు చచ్చిపోయినా ఎవడు పట్టించుకోడు, నీ పిల్లలు వాళ్ళు ఎవరు ఇది చెయ్యరు, ఈ డబ్బంతా ఎవడో ఒకటి ఇది చేస్తాడు, బెల్లం చుట్టూ ఈగల్లాగా నీ చుట్టూ చేస్తారు. ఒక్క పాజిటివ్ స్టేట్మెంట్ చెప్పడే. అన్ని నెగటివే. ఇప్పటివరకు మనం నేర్చుకున్నాం నెగటివే. ఈడు చెడ్డ, డబ్బుతో ఇదైపోతుంది, నీ శరీరం కుంటుపడుతుంది, నీ పండ్లు రాలిపోతాయి, నీ జుట్టు పోతుంది. ఇవేనా? అవి ఎందుకు చెప్పాడంటారు? అంత క్రూరంగా ఎందుకు చెప్పాడంటారు? శాశ్వతం కాదు, ఎలా కాదు కాబట్టి శాశ్వతమైన దాన్ని తెలుసుకోమనే కదా సార్. సో వైరాగ్యం రావాలి మనకు. ఆ వైరాగ్యము బయట ఇన్ని ఇన్సిడెంట్ చూసినా కూడా వైరాగ్యం రాదు. మనం అరణ్య పర్వంలో అతి త్వరలో మనము దీనికి కూడా వెళ్తాం, యక్ష ప్రశ్నలకు వెళ్తాం. ఆ యక్ష ప్రశ్నల లోపల ఇదే జరుగుతుంది. ఆ యక్ష ప్రశ్నల లోపల ఏమైతుంది? ధర్మరాజును అడుగుతాడు, అన్నిటికంటే కూడా ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటి అని. అంటే చుట్టుపక్కల ఇన్ని మరణాలు జరుగుతున్నా, ఇంతమంది చనిపోతున్నా నేను శాశ్వతం అనుకుంటాడు ప్రతి మనిషి. అంటే చైతన్య శాశ్వతం అని శాశ్వతం అనుకుంటాడు. అదొక కారణం అన్నారు. అమ్మో, మీరు చెప్పింది అది వేరు. చచ్చ అది కాదు, అది మంచి ఆలోచన, అది ఉంటే మంచిదే. శాశ్వతం, నా శరీరం శాశ్వతం అనుకుంటాడు, అది నేను చెప్పేది. మీరు చెప్పినట్టుగా ఆలోచన ఉంటే దట్ ఇస్ గ్రేట్ గ్రేట్ థాట్. అది అన్నదైతే గ్రేట్ థాట్ అది. జై శ్రీకృష్ణ. భ్రమరం అంటే కందిరీగనా సార్? భ్రమరం అంటే తుమ్మెద. తుమ్మెదను అంటే తుమ్మెద తిరుగుతుంది. తుమ్మెద తన ఎవరిని పట్టించుకోకుండా తన దారి దాన్ని పోతుంటది. అది వేరే చోట విన్నాను, అది సరియా కాదా ఇప్పుడు జ్ఞాపకం లేదు నాకు. భ్రమరం అనేది తిరుగుతూ ఉంటది, ఎవరిని పట్టించుకోదు. అది ఎక్కడ పోయేది అర్థం కాదు అని చెప్పాడు రస్తా. అయిందచ్చు, అంతే కరెక్టే అయిందచ్చు. అందుకే మన భ్రమరి అనేటటువంటి దాన్ని దేశ దిమ్మరికి కూడా ఉపయోగిస్తారు. ఆ మాటని దేశ దిమ్మరికి కూడా భ్రమరి అని అంటారు, భ్రమరి జీవితం అని చెప్పేసి అంటారు. కరెక్టే. జై శ్రీకృష్ణ. సో అందరికి అర్థమైతే చాలు. ఇందులో ప్రత్యేకంగా ప్రశ్నలు ఏమి ఉండవు. జస్ట్ థింక్ అబౌట్ ఇట్. ఎదురుగా కనిపిస్తున్నది ఏది అట్లా చెప్పి ఎంజాయ్ చేయకుండా ఉండమని కాదు, ఎక్కువ ఎంజాయ్ చేయమని చెప్తున్నాను. నేను చెప్పే మార్గంలో ఎక్కువ ఆనందం ఉందని చెప్తున్నాను, అంతే. మీరు ఏదైతే అసలైన ఆనందం తెలుసుకోవాలి. అసలైన ఆనందం తెలుసుకో. ఇప్పుడు మీకు చెప్పండి, అనవసరమైన టెన్షన్లు నెత్తిన పెట్టుకొని దాని బదులు అన్ని దేవుడి బదులు ఆయన ఏమంటున్నాడు? నియంత లేడా భజగోవిందంలో. రేపు మళ్ళా మనం ఇంకా అద్భుతమైన శ్లోకాలు తెలుసుకుంటాం, పునరపి జననం వరకు వెళ్తాం రేపు మనం. జస్ట్ ఇమాజిన్, ఆయన ఏమంటాడు? నియంత లేడా? నియంత అంటే ప్రపంచాన్ని అంతా కూడా శాసించేటటువంటి భగవంతుడు ఉన్నాడు. నువ్వెందుకయ్యా నెత్తి మీద టెన్షన్ పెట్టుకుంటున్నావు? చీమలు, దోమలు, కోట్లాది జీవరాశులు వాటంతటవే ఆనందంగా వెళ్తున్నప్పుడు నువ్వెందుకు అన్ని రకాల టెన్షన్స్ నెత్తి మీద పెట్టుకుంటున్నావు అని దేవుడు చెప్పలేదా? సో కాబట్టి ఒకటే మాట గుర్తుంచుకోండి, ఏంటంటే లేని టెన్షన్స్, పిచ్చి పనులు, గాలి పనులు, ఇవన్నీ మనము క్రమపద్ధతిలో కూడా తగ్గించుకోవాలి. అవి తగ్గించాలి అంటే ఎంజాయ్ చేయకూడదని ఎక్కడా లేదు, కానీ అది పర్మనెంట్ ఎంజాయ్మెంట్ కాదని గుర్తిస్తూ చేస్తుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను నవ్వనా? నేను ఇప్పుడు మొన్న మన ప్రవచనం ఆపేసి కింద ఎవరిదో కేక్ కటింగ్ ఉంటే మా క్లోజ్ గ్రూప్ లోపల వాళ్ళందరి కిందికి వచ్చేసిన తర్వాత నేను వెళ్ళాను. లాస్ట్ గా నేను ఎంజాయ్ చేయొద్దని అనడం లేదు, నిర్లిప్తంగా ఉండగలిగితే చాలు. జై శ్రీకృష్ణ. ఆపుకుందామా ఇవాళ? ఇంకా దాంట్లో లీనమైపోకుండా మనల్ని మనం మర్చిపోకుండా ఆనందం అంటే ఇది ఆనందం కాదు అని తెలుసుకోవాలి. ఇప్పుడు బాధ్యతగా వెళ్ళి ఏం చేసినా తప్పులేదు. ఇప్పుడు మనకు శ్రీకృష్ణ భగవానుడు కర్మయోగం ఎలా చేయమన్నాడు? 5 పద్ధతుల్లో చేయమన్నాడు. ఫస్ట్, కోరిక కోరుకోకు. మొదటి పాయింట్. కర్మయోగం 5 భాగాలు. ఎవరు అడిగినా చెప్పండి కర్మయోగం అంటే. ఎవ్వరు చెప్పారు కరెక్ట్ మీరు. మీకు చెప్పాలంటే మీకు ఇప్పటివరకు ఇంత కరెక్ట్ గా కర్మయోగం చెప్పేవాళ్ళు ఎవరు చెప్పుండరు. నేను ఎన్ని లక్షల సార్లు రిపీట్ చేశాను సేమ్ థింగ్, కానీ చాలా మందికి అది తెలియని కూడా తెలియదు. 5 పద్ధతులు కర్మయోగము. మొదటి, కర్మ ఫలితం ఆశించకూడదు. కర్మను కోరికతో చేయకూడదు. కోరికతో చేసాము, సరే, ఫలితం ఏదొచ్చినా యాక్సెప్ట్ చేయాలి. ఓకే, ఫలితం ఏదొచ్చినా యాక్సెప్ట్ చేసాము. మూడోది ఏంటి? కర్మ లోక బాధ్యత, జస్ట్ ఇది నా బాధ్యత అంతే. 4వది సంగ్రహం కోసం చేయాలి. 5వది అసలు నేను చేయలేదని వదిలే, అయిపోయింది. 5వది అనేది హైయెస్ట్ మెట్టు. నేను చేయలేదు, జరిగిపోతుంది అంతే. ఎందుకంటే మనం ఎప్పుడు ఏమనుకుంటామంటే మనం ఏదో జరిపిస్తున్నాం అనుకుంటాం. నేను మొన్న చెప్పిన ఎగ్జాంపుల్ ఒక మీ అందరికీ ఒకసారి జ్ఞాపకం చేస్తా. ఒకటి షికాగో వెళ్ళాలి, ఒకటి ఫ్లైట్ ఎక్కాడు. ఎక్కిన తర్వాత పరిగెడుతున్నాడు వాడు. ఏంటయ్యా అంటే, సార్ చాలా దూరం వెళ్ళాలి సార్, షికాగో దాకా వెళ్ళాలి అని చెప్పి ఫ్లైట్ పరిగెడుతున్నాడు. ఫ్లైట్ లోపల పరిగెడుతున్నాడు. ఎంత మూర్ఖత్వం! మనం చేస్తున్నటువంటి పని అది. శ్రీకృష్ణ భగవానుడు చిటికెన వేలుతో ఎప్పుడైతే గోవర్ధన గిరిని లేపాడో,
గోకులంలో ఉన్నటువంటి మిగతా వాళ్ళందరూ కూడా కట్టెల్ని పెట్టారట దానికి సపోర్ట్ గా. మళ్ళా కట్టెల మీద నిలబడిందా? శ్రీకృష్ణ భగవానుడు తన శక్తితోటి నిలబెట్టాడు, వీళ్ళందరూ కట్టెలు పెట్టి. సో తప్పనను, వాళ్ళ భావన మంచిది అక్కడ. బట్ ఇక్కడ మీరు పాయింట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, భగవంతుడు సర్వత్రా వ్యాపించి ఉన్నాడు. టెన్షన్ పడితే భగవంతుడికి ఉండాలి, మనకు టెన్షన్ ఉండడం తప్పు. ఎందుకంటే అన్ని కరెక్ట్ గా జరగాలి అని చెప్పి చేసేది ఆయన. ఈజ్ ద ఆర్గనైజర్. ఆర్గనైజర్ కి లేని టెన్షన్ మధ్య లోపల ప్రేక్షకుడికి టెన్షన్ ఉంటే ఎట్లాగా? ఆర్గనైజర్ కు ఉండాలి టెన్షన్, పని సరిగ్గా జరగాలి అని చెప్పేసి అన్ని పనులు జరగాలి అనుకోవాలి. సో ఉత్త ఖాళీగా కూర్చొని చూసేవాడికి ఏం టెన్షన్? పెళ్లి జరుగుతుంది లేకపోతే లేదు, జరగాలనుంటే జరుగుతుంది లేకపోతే లేదు అని చెప్పి వదిలేయాలి. ఆర్గనైజర్ కి ప్రాబ్లము. మనం ఎగ్జామ్ రాస్తున్నప్పుడు పెన్ను వణుకుతుందా? మనం వణుకుతామా? మనం వణుకుతాం, పెన్ను వణకదు. భగవంతుడి చేతిలో మనం పెన్ను. సో వణకాల్సింది భగవంతుడు. జస్ట్ లీవ్ ఎవ్రీథింగ్ టు హిమ్. పెన్ను వణకదు, పెన్ను నువ్వు. సత్యాన్ని నేను అంటున్నాను. నేను మీకు 100 ఎగ్జాంపుల్స్ అయినా చెప్తాను ఇట్లా, కానీ నా ఎగ్జాంపుల్స్ మీరు మళ్ళా రిపీట్ చేసుకోకపోతే లాభం ఏంది? ఎన్నిసార్లు వినమంటారు నా ప్రవచనాలు? ఎవ్వడు చూడరు, నాకు తెలుసు. బద్ధకం ఎక్కువ, ఆ తమస్సు బాగా పెరిగిపోతుంది. నేను ఎందుకు ఎన్నిసార్లు చూడమంటాను? వినగా ఒక్కసారి తక్కువ తగులుతుంది. తినగా వేమ తీయనుండు. అర్థమైతే గానీ మీకు ఆ తీయదనం ఇక్కడ తెలియదు. వినగా ఇందులో పనుల తత్వం బోధపడుతుంది. ఇంత తపనబడి ఎన్ని ఎగ్జాంపుల్స్ తో చెప్తున్నాను అంటే మీరు అర్థం చేసుకోవాలి. ఏంటంటే ఓకే, ఏదో సత్యం మీద చెప్పబోతున్నాడు, సత్యం మేం ప్రయత్నం చేయడం లేదు. ఒక 10 సార్లు వినండి, పెట్టుకొని అలా వింటనే ఉండండి, వేరే పనులు మానేసేయండి. జై శ్రీకృష్ణ. ఇంకా రేపు కలుద్దామా? మళ్ళీ రేపు భజగోవిందంలో కలుద్దామా? ఆలోచిస్తూ పడుకోండి, చక్కగా ఆలోచిస్తూ పడుకోండి. మంచిగా అనిపిస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది. సో యూ విల్ రియల్లీ ఎంజాయ్ ఇట్, ఐఎమ్ షూర్. మీరు విన్ని అందులో ఎంత సులభంగా మొత్తం మళ్ళీ 1వ శ్లోకం నుంచి చెప్పాను తెలుసా ఇవాళ? ఎవరికైనా అదన్నా తెలిసిందా లేదా? హలో, ఎవరికైనా 1వ శ్లోకం నుంచి మళ్ళీ మొత్తం రివిజన్ చేశానన్న విషయం తెలిసిందా లేదా? నిజం చెప్పండి. మొత్తం శ్లోకాలు రిపీట్ చేసుకున్నాం ఇవాళ. ఎందుకంటే అయిపోయింది. ఇంకొక 3 శ్లోకాలు, 3 వారాలు, 4 వారాలు, 4 వారాలు వేసుకోండి. ఎందుకంటే 4వ వారంలో మనకు 3వ లైన్ ని రివిజన్ చేసుకుందాం అనుకున్నాం కదా, అయిపోయింది. తర్వాత ఆత్మబోధ కంటిన్యూ అవుతుంది, అది వేరే సంగతి. ఆత్మబోధ కూడా శంకరాచార్యదే. అది కొద్దిగా డీటెయిల్, కొద్దిగా స్టోరీస్ లాగా అనిపిస్తుంది, అది కొద్దిగా బాగుంటది. నిర్వాణ దశకం కొద్దిగా కష్టమైనది. అందరూ నిర్వాణ శతకం చెప్తారు, నేను కావాలని నిర్వాణ దశకం చెప్పాను. నిర్వాణ దశకం మీద మీకు డీటెయిల్డ్ బుక్స్ కూడా ఎక్కడ దొరకవు. సో ఎనీవే, ఇంకేం ప్రశ్న లేకపోతే ముగించుకుందాం. 30 seconds. సార్ 13వ అధ్యాయంలో చెప్పింది ఇదం శరీరం కౌంతేయ అనండి. అవును, అదే కదా. క్షేత్రము, అది క్షేత్రము, ఆయన క్షేత్రజ్ఞుడు. క్షేత్రానికి క్షేత్రజ్ఞుడికి కూడా ఆయననే కారణం. ఇది తెలుసుకోవడమే జ్ఞానం అన్నట్టుగా చెప్పారు కదా. క్షేత్రజ్ఞుడు జ్ఞానము. క్షేత్రజ్ఞుడు అని ఆ క్షేత్రంలో ఉన్నటువంటి క్షేత్రజ్ఞుడిని, అంటే ప్రకృతిలో ఉన్నటువంటి పురుషుడిని తెలుసుకోవడమే మన జ్ఞానం. అంతే, సింపుల్, చాలా సింపుల్. 13వ అధ్యాయం, 14వ అధ్యాయం మనం ఎంత డీటెయిల్ గా తెలుసుకున్నాం చెప్పండి. 5 ఇవి చెప్పుకొని ఎన్ని ఉదాహరణలు చెప్పుకున్నాం. 13వ చాప్టర్ లో నేను ఇప్పటివరకు ఎప్పుడు చెప్పాలని ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఎందుకంటే నేను కావాలని జ్ఞానేశ్వరి బుక్ అప్పటి నుంచి రిఫర్ చేయడం మొదలెట్టా. 13వ అధ్యాయంలో ఎన్ని 100 ఉదాహరణల పైన చెప్పాను నేను. జై శ్రీకృష్ణ. అందరూ కూడా ఆలోచనతో మాత్రమే భగవంతుని సాధించగలమని, ఆలోచించకుండా ఎన్నిసార్లు మనం ఎన్ని ప్రవచనాలు విన్నా కూడా గుర్తించమని. కానీ శ్రవణం, మననం, నిధిధ్యాసనం తప్పనిసరి. వింటూ ఆలోచిస్తూ ఒక్కరోజు అందుకుంటాం. ఏ విధంగానైతే సైకిల్ ని నడిపిస్తూ పడిపోతూ ఒకరోజు సైకిల్ ని బ్యాలెన్స్ చేయడం నేర్చుకుంటాము. కారులో ఎక్కడ ఏదుందో అన్ని తెలుసు, కారులో ఎక్కడ ఏ ఉంటాయో అన్ని తెలుసు, కానీ కారు నడిపించడానికి ఎందుకు అన్ని రోజులు పడుతుంది? ఆ బ్యాలెన్స్ రావడానికి సమయం పడుతుంది. అదే విధంగా ఆత్మ జ్ఞానానికి కావాల్సినటువంటి సామగ్రి అంతా మనం సేకరిస్తున్నాం. అది కంటిన్యూస్ గా దానిపైన అభ్యాసం చేసినప్పుడు మాత్రమే సేకరించిన సామగ్రి మనకు సరైనటువంటి జ్ఞానాన్ని అందిస్తుంది. ఆ జ్ఞానాన్ని అందరూ అందుకుంటారని ఆశిస్తూ ఈ రోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. రేపు రాత్రి 9 గంటలకు మీ అందరి ఫేవరెట్ అయినటువంటి మోహముద్గరం అనబడే భజగోవిందంలో అత్యద్భుతమైనటువంటి వైరాగ్యాన్ని ఇచ్చే
మరో 1-2 శ్లోకాలని తెలుసుకుంటాం. అంతవరకు కూడా శుభం. మీ అందరికీ శుభం జరుగుగాక. శుభం భూయాత్. శుభరాత్రి. జై శ్రీకృష్ణ. కృష్ణ సార్. జై శ్రీకృష్ణ.